అందరికీ నమస్కారం. తెలుగు సాహితీవనం సాహితీ సౌరభాలు 16 సమావేశానికి విచ్చేసినటువంటి సభాసదులకు అందరికీ నమస్కారం. నేటి ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా శ్రీమతి స్వాతి శ్రీపాద గారు ఆహ్, ఆహ్, నిర్వహించ ఆహ్, ప్రధాన ప్రసంగం చేయబోతున్నారు. సభాధ్యక్షత శ్రీమతి శాంతికృష్ణ గారు. స్వాగతోపన్యాసం ఉషారాణి గారు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా శాంతికృష్ణ గారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీధర్. తెలుగు సాహితీవనం సాహితీ సౌరభాలు 16 విశ్వ సాహిత్యం 5 జూన్ సమావేశం. ఈనాటి అంశం ఆంగ్ల నవల ఎర్నెస్ట్ హెమింగ్వే రచన ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ. ఈనాటి జూన్ సమావేశంకు విచ్చేసిన విశ్వ సాహిత్యం రూపకర్త శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారికి, ముఖ్య వక్త ప్రముఖ అనువాద రచయిత్రి శ్రీమతి స్వాతి శ్రీపాద గారికి, స్వాగతోపన్యాసకులు ప్రముఖ రచయిత్రి శ్రీమతి సిహెచ్ ఉషారాణి గారికి, సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి బిల్లా, తెలుగు సాహితీవనం టీం సభ్యులు డాక్టర్ కృష్ణారావు రెడ్నం, శ్రీనివాస్ తొడుపునూరి, అరుణా సందడి, సుమనా ప్రణవ్, కంచిపాటి వెంకట్, నవీన్ చంద్రులకు, ఇంకా సభకు విచ్చేసిన ఆత్మీయ కవిమిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతాంజలి. ఇప్పటి వరకు 15 జూన్ సమావేశాలు, 2 సార్లు రవీంద్ర భారతిలో వార్షికోత్సవాలు జరుపుకున్నాము. జూన్ సమావేశాలలో 2 సార్లు కథకుల సమావేశం, 2 సార్లు పుస్తక పరిచయాలు, అనేక సార్లు కవి సమ్మేళనాలు నిర్వహించాము. ఈ జనవరి నుండి విశ్వ సాహిత్యం పేరుతో ప్రత్యేకమైన జూన్ సమావేశాలు నిర్వహిస్తున్నాము. తెలుగు మాత్రమే కాకుండా ప్రపంచ భాషల్లోని ప్రముఖ గ్రంథాల పరిచయం ఈ విశ్వ సాహిత్యం జూన్ సమావేశం ఉద్దేశం. ఈ క్రమంలో జనవరిలో డేవిడ్ కాపర్ఫీల్డ్ ఆంగ్ల నవలను కస్తూరి మురళీకృష్ణ గారు, ఫిబ్రవరిలో లే మిజరబుల్ ఫ్రెంచ్ నవలను చలమచర్ల భాస్కర్ రెడ్డి గారు, మార్చిలో రష్యన్ నవల జమీలియాను డాక్టర్ చమన్ సింగ్ గారు, ఏప్రిల్లో రూట్స్ ఆంగ్ల నవలను డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు పరిచయం చేశారు. ఇప్పుడు ఈ మేలో ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ ఆంగ్ల నవలను శ్రీమతి స్వాతి శ్రీపాద గారు పరిచయం చేయబోతున్నారు. ఇంకా 2 సార్లు రవీంద్ర భారతిలో చేసుకున్న వార్షికోత్సవాలలో పాడవే కోయిల, వసంత వీచిక, సమరధీర, ఎన్నో వర్ణాలు, అంతర్వాహిని మొదలైన సంకలనాలను ఆవిష్కరించాము. త్వరలో జూలై 28వ తేదీన రవీంద్ర భారతిలో జరగబోయే 7వ వార్షికోత్సవంలో మరో 2 సంకలనాలను ఆవిష్కరణ ఉంటుంది. ఇంతేకాకుండా 3 ప్రత్యేక పురస్కారాల కోసం త్వరలో ఎంపిక జరుగుతుంది. తెలుగు సాహితీవనం అన్ని విజయాల వెనుక నా శ్రమతో పాటు నా టీం సభ్యుల సహకారం, తెలుగు సాహితీవనంకు నేను సగర్వంగా చెప్పుకునే గౌరవ సలహాదారులైన శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు, శ్రీ సత్యాజీ గార్ల తోడ్పాటు, ఇంకా మీ అందరి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. మీరు మేము మనందరం కలిస్తేనే 26,000 సభ్యులున్న ఈ తెలుగు సాహితీవనం. ఇంకా ఇప్పుడు మన అతిథుల గురించి 2 మాటలు. ఈనాటి స్వాగతోపన్యాసకులు సిహెచ్ ఉషారాణి గారు తెలుగు అధ్యాపకులు, కవితలు, సమీక్షలు విరివిగా రాస్తుంటారు. రంజని కుందుర్తి జాతీయ పురస్కారాన్ని 4 సార్లు పొందారంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. ఇంకా గిడుగు రామ్మూర్తి కవి సంధ్య పురస్కారాలు కూడా పొందారు. దిగులు చూపుల శివార్లలో అనే కవితా సంపుటిని ప్రచురించారు. త్వరలో మరో 2 పుస్తకాల ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. మన ఈనాటి ముఖ్య వక్త శ్రీమతి స్వాతి శ్రీపాద గురించి కొన్ని మాటలు. 1963 నుండి రచనలు చేయడం మొదలు పెట్టారు. ఆనాటి స్వాతి, విపుల, జ్యోతి, వనిత, చతుర నుండి ఈనాటి కౌముది, మాలిని, విహంగ, మల్లెతీగ వరకు అనేక సాహిత్య పత్రికలలో లెక్కకు మించి వీరి రచనలు ప్రచురించబడ్డాయి. అంతేకాకుండా తెలుగు నుండి ఇంగ్లీష్ నుండి తెలుగు భాషలోకి ఎన్నో రచనలను అనువదించారు. అనేక పురస్కారాలను, సన్మానాలను అందుకున్నారు. వీరి గురించి
ఉషారాణి గారు చెబుతారు. ముందుగా స్వాగతోపన్యాసం చేయమని శ్రీమతి ఉషారాణి గారిని ఆత్మీయంగా కోరుతున్నాను. ఉషారాణి గారు మేడం మేడం ఉన్నారా? ఉషారాణి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఉన్నారు ఉన్నారు. మేడం ఉషారాణి గారు ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే సార్. ఒక్క వినపడుతుంది, నిమిషం. మాట్లాడండి. ముందుగా మేడం వీడియో తెలుగు ఆన్ చేసుకోండి. సాహితీవనం మేడం ఒక్క వీడియో నిమిషం. ఆన్ చేసుకోండి. మేడం వీడియో ఆన్ చేసుకోండి. ముందుగా తెలుగు సాహితీవనం సంస్థ వారు విరామం లేకుండా చేస్తున్న ఈ సాహితీ కృషికి అభినందనలు. శాంతికృష్ణ మేడం టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. సాహితీ సౌరభాలు 16 అంటే 16 ఎపిసోడ్స్ అనొచ్చు. 16వది ఇది. ఈ కార్యక్రమాన్ని ఏమాత్రం విరామం లేకుండా ఇంత పట్టుదలతో కంటిన్యూ చేస్తున్నారు. దీని అంతటికి నిజానికి ఏంటి అంటే బయట మాలాంటి వాళ్ళకి అనువాదాలు ఏమొస్తున్నాయి, అసలు బయట సాహిత్యం ఏముంది, ఇవన్నీ తెలుసుకునే అవకాశం మాత్రం చాలా కలిగిస్తున్నారు. అందులో అద్భుతమైన నవల్స్‌ని మీరు పరిచయం చేయిస్తున్నారు. అయితే వీటన్నిటికి కూడా ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మేము. తర్వాత ఇక్కడ ఈ సభలో ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఏనుగు నరసింహారెడ్డి సార్‌కి ఆహ్, శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు. తర్వాత ఇక్కడ విచ్చేసిన సాహితీ మూర్తులందరికీ కూడా నమస్కారాలండి. ఈనాటి కథానాయిక గురించి చెప్పాలి అంటే ఫస్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ రచయిత్రి పేరు స్వాతి శ్రీపాద అని నేను చెప్పాల్సిన పని లేదు నిజానికి. ఆవిడ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎడ్యుకేషన్ ఏంటి? ఇవన్నిటికంటే ముందు గొప్ప ప్రముఖ కవయిత్రి ప్లస్ అనువాదకురాలు, ఇంకా నవలాకారిణి, కథాక కథానానికల్ని రాశారు. ఈవిడ రాసిన రచనలన్నిటిని పరిచయం చేయాలి అంటే నిజానికి ఇప్పుడు ఈ సమయం సరిపోదు. అంతలాగా రాశారు. అయితే ఎడ్యుకేషన్ గురించి చెప్పుకోవాలి అంటే బీఎస్సీ చేశారు. ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, బీఈడీ ఇట్లా ఆమె ఎడ్యుకేషన్ గురించి నేను ఒక అరగంట చెప్పాల్సొస్తది. అట్లా అన్ని డిగ్రీస్‌ని చేశారు. ప్లస్ పీజీ చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆవిడ పని చేశారు. అట్లాగే ఇక్కడ మనకు ఈ కథానాయిక గురించి చెప్పుకునేటప్పుడు ముందుగా నారాయణ రెడ్డి గారి 'విశ్వంభర'ను అలవోకగా అనువదించారు అంటే, ఈ ఒక్క ఇది చాలు మనకి. ఆవిడ ఎంత గొప్ప అనువాదకురాలు, ప్లస్ రచయిత్రి, కవయిత్రి అని చెప్పుకోవడానికి. అయితే ఇక్కడ ఈవిడకొచ్చిన అవార్డ్స్‌ని ఒక్కసారి చూద్దాం. వంశీవారి తెన్నేటి హేమలత గారి కథల పురస్కారం ఒకటి. వాసిరెడ్డి సీతాదేవి గారి సాహితీ పురస్కారం. తెలుగు యూనివర్సిటీ నుండి కీర్తి పురస్కారం. తెలుగు యూనివర్సిటీ నుండి ప్రతిభా పురస్కారం. మహాత్మా పూలే గారి టాలెంట్ అవార్డ్. ఇవన్నీ కాక ఇంకోటి చెప్పుకోవాలి అంటే ఈవిడ ఉభయ భాషా ప్రవీణురాలు. అనువాదకురాలు అనగానే మనకి అర్థమయ్యేది. సుద్దాల అశోక్ తేజ గారి పాటను కూడా ఈవిడ అనువాదం చేశారు. తర్వాత గోపి గారి 'చైనీయులు' అనే దాన్ని కూడా అనువాదం చేశారు. జానపద సాహిత్యం వసుంధర గారిది అనువాదం చేశారు. అయితే ఇక్కడ ఈ మేడం గురించి కొద్దిగా పరిచయం అవసరం లేదు. ఆల్రెడీ మనందరికీ తెలిసిన ప్రముఖ రచయిత్రి. అయినా కూడా కొద్దిగా తెలుసుకుందాం. నిజామాబాద్‌లో బీర్కూర్ గ్రామంలో 1953 జూలై 16న ఈవిడ జన్మించారు. తండ్రి గారు వెంకటరామయ్య గారు ఆ కాలంలోనే ఆయుర్వేద వైద్యులీన. అయితే వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు గజేంద్ర మోక్షాన్ని, అట్లాగే కీర్తనలు ఇవన్నీ కూడా ఆవిడ పాడుతూ ఉంటే ఈవిడ వెనకాల తిరుగుతూ ఆ కుటుంబ నేపథ్యం అనేది ఈవిడకి సాహిత్యాన్ని ఇచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అది వెనకాల తిరుగుతూ అన్నీ నేర్చుకునేవాళ్ళట. అయితే మూడో తరగతిలో చూడండి పువ్వు పుట్టగానే పరిమళించును అని చెప్తూ ఉంటారు గదా! అట్లా మూడో తరగతిలోనే మేడము ఒక పాటల పోటీ పెడితే తానే స్వయంగా మూడో తరగతిలో తానే స్వయంగా పాట రాసుకొని పాడితే
దానికి బహుమతి ఏంటనుకున్నారు? రిబ్బను, ఒక బలపం. రిబ్బను, ఒక బలపం. అంత గొప్ప బహుమతిని మూడో క్లాస్‌లోనే పొందినారు ఆవిడ. నెక్స్ట్ నిజామాబాద్ వచ్చేసారు. తర్వాత ఆవిడ అక్కడి నుండి మళ్ళీ నిజామాబాద్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషను అంటే ఆహ్, అంటే 9వ తరగతి ఆ టైంలోనే వచ్చేసారు వాళ్ళు. వచ్చేసిన తర్వాత అక్కడ బీఎస్సీ చేయడం జరిగిందట. అయితే ఈవిడ స్కూల్లో చదివినప్పటి నుండి కూడా, కాలేజీలో చదివినప్పుడు, స్కూల్లో చదివినప్పుడు అప్పటి నుండి కూడా ఈవిడ క్లాస్‌లో ఒకసారి దొంగచాటుగా మ్యాథ్స్ చెప్తూ ఉంటే దొంగచాటుగా పోయెమ్స్ రాసేవారట. కవిత్వం రాసేవాళ్ళట. ఏంటి ఒక్కొక్కసారి కొద్దిగా బోరింగ్‌గా అనిపించినప్పుడో, లేకపోతే కొద్దిగా ఏదో ఆట విడుపుగానో లేకపోతే ఆహ్, పోయెమ్స్ రాస్తూ ఉంటే ఒకసారి సారొచ్చి చూస్తూ ఉంటే అది నమిలి మింగేసారంట. అంటే సాహిత్యాన్ని మింగేసారనమాట అప్పుడే. అయితే అట్లా ఆవిడ సాహిత్యంతోటి ఆహ్, మొత్తం మమేకమై చిన్నప్పటి నుంచి చేశారు. బాల్యం నుంచి చేశారు అంటే చూడండి. మూడో తరగతి నుంచి ఆవిడ సాహిత్య కృషి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అయితే అప్పుడప్పుడు క్లాస్‌లో ఇలాంటి కొంటె పనులు గూడా బాగా చేశారట. తర్వాత కాలేజీ చదువుకి రాకముందే 69లో 'జాకీ' అనే ఒక కథ రాశారట. ఈ కథ ఒక కుక్క మీద రాసిన కథ. అంటే కుక్కకి జంతువులకుండే విశ్వాసము, మనిషికి విశ్వాసం లేకపోవడం అనే దాని గురించి ఆ ఏజ్‌లోనే కథ రాశారట. సాహిత్యం అనేది ఆవిడకి స్వానుభవంలోంచి వచ్చిందని జెప్పాలి. ఇంట్లో కుటుంబ నేపథ్యం ఆవిడకి సాహిత్యాన్ని ఇచ్చింది. అందులో వాళ్ళ నాన్నగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండడము, ఆయనకి మాట గూడా గట్టిగా మాట్లాడితే కొద్దిగా కోపం రావడం, దాంతో వీళ్ళంతా గూడా ఒక రకమైన వాతావరణంలో పెరగడము, అక్కలు, చెల్లెలు వీళ్ళతోటి కలిసి ఆవిడ నేర్చుకున్నది చాలా ఎక్కువే. సాహిత్యంలోనే జీవించారని చెప్పొచ్చు. జీవితం సాహిత్యాన్ని ఇచ్చింది అంటే కరెక్ట్‌గా ఈవిడకి సరిపోతుంది. అయితే కాలేజీలో ఉన్నప్పుడు మొదటి నవలంట సైన్స్ ఫిక్షన్ నవల రాసారట. అది ప్రచురణ అవ్వలేదు గానీ, ఆ కాలంలో కాలేజీ టైంలోనే. సైన్స్ గురించి ఎవరికీ తెలియని టైంలోనే అంటే అంతగా తెలియని అవగాహన లేని ఆమె ఆ ఏజ్‌కి. అయితే తర్వాత సాహిత్యపు మలుపు ఎక్కడొచ్చింది అంటే, ఈ ఇందూరు భారతి అనే సాహిత్య సంస్థ బాగా పేరున్న సంస్థ. అయితే ఇది చాలా పురాతనమైనది. 50, 60 ఏళ్ల క్రిందటే దీన్ని స్థాపించడం జరిగిందనమాట. అయితే అందులో అక్కడికి ఆ కార్యక్రమాల కోసమని అనేక మంది ప్రముఖులొచ్చేవాళ్ళట. ఆ ప్రముఖుల స వాళ్ళతో కలవడం అనేది ఈవిడకి బాగా జరగడంతో అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే ఆహ్, దాశరథి రంగాచార్యులు గారు ఒకసారి రావడం. ఆయన ఈ ఊరి నుండి ఎవరైనా సాహిత్యం నుండి పైకి వస్తే ఈ అమ్మాయి ఒక్కతే అని చెప్పన్నారట. ఇంతకంటే గొప్ప అవార్డ్ ఏం కావాలండి. తర్వాత 70స్ ఆ టైంలో దాదాపు 200 కథలు రాసారట. 'ఆంధ్రజ్యోతి', 'ఆంధ్రభూమి', 'పల్లకి', 'మయూరి', 'విశ్వసాహితి' అన్నిట్లో ప్రచురణ అయ్యాయి ఈమె కథలన్నీ గూడా. తర్వాత వచ్చిన ఒకసారొచ్చిన ఆ సంస్థ తరఫు నుంచి కార్యక్రమం జరిగేటప్పుడు నార్ల చిరంజీవి గారు, "మీ అమ్మ, నాన్న నిన్ను నాకిచ్చేస్తే నేను పెంచుకుంటాను" అన్నారట. ఈవిడ సాహిత్యంలో చేసే ప్రసంగాలు గాని, చదవడం గాని అట్లా అవన్నీ చూసి ఆయన ఆ మాట అన్నారట. తర్వాత ప్రముఖుల ప్రముఖ కవి అయిన ఆరుద్ర గారు, "చెన్నై ఒచ్చేయి. చక్కగా పాటలు రాసుకుందాం" అని జెప్పేసి అన్నారట. ఇంతకంటే గొప్ప ఈ ప్రశంసలన్నీ కూడా నిజంగా అవార్డ్సే. వచ్చిన అవార్డ్స్ కంటే గూడా గొప్ప అవార్డ్స్ అని చెప్పొచ్చు. అయితే ఇందూరు భారతి సంస్థ వాళ్ళు ఇప్పటికీ కూడా ఈమె రాసిన ప్రార్థనా గీతాన్నే చదువుతూ ఉంటారట. ఇప్పటికీ కూడా ఆమె రాసిన ప్రార్థనా గీతం ఇంకా కూడా వాళ్ళు చదువుతూనే ఉన్నారట. స్టార్టింగ్ ఫస్ట్ ఆ ప్రార్థనా గీతాన్ని పాడిన తర్వాతే ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అయితే మేడం చేసిన కొన్ని మాత్రమే అన్నీ జెప్పే ఇది గూడా లేదు మనకిప్పుడు. చెప్పాలి అంటే కార్యక్రమం అయిపోతుంది. అయితే అందులో ఖలీల్ గిబ్రాన్ గారి 4 పుస్తకాలు, భవని భట్టాచార్య మోనోగ్రాఫ్ సాహిత్య అకాడమీ కోసం రాశారు. అంటే అనువాదాలు. 'వాల్ అండ్ అదర్ స్టోరీస్' గోడ ఇతర కథలు అని చెప్పేసి రాశారు. అనువదించారు. తర్వాత 'అంతర' కన్నడ నవల కన్నడం నుంచి తెలుగులోకి చేశారు. తర్వాత 'జీసస్ ద సన్ ఆఫ్ మాన్' అనే తెలుగులోకి అనువదించారు. 'టియర్స్ అండ్ లాఫ్టర్' అని చెప్పేసి ఒకటి. 'బ్రోకెన్ వింగ్స్' అని చెప్పేసి 2018లో
రాశారు. 'ద ఫోర్ రన్నర్' అని చెప్పేసి ఒకటి రాశారు. తర్వాత 'ఐ డేర్ కిరణ్ బేడి' అనే తెలుగు సాహసి అని చెప్పేసి 'ఆంధ్రజ్యోతి'లో సీరియల్‌గా ఆ టైప్‌లో వచ్చిన ఇది అన్నమాట ఇది. 'అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఫర్ తెలుగు యూనివర్సిటీ' 300 పేజీలు విత్ అదర్స్ తోటి చేశారు ఈవిడ. తర్వాత ఈ కథానాయిక గురించి చెప్తూ ఉంటే ఇంకా ఇప్పుడు సమయం సరిపోదు కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఏదైనా ఓన్లీ మేడం గురించి పరిచయం మాత్రమే చేసే ఒక కార్యక్రమాన్ని చెప్తే బాగుంటుంది. అయితే ఈరోజు మేడం చేసే ఈ అనువాద నవల గురించి ప్రసంగిస్తారు ఇప్పుడు నెక్స్ట్. అయితే కొద్దిగా ఆ రచయిత గురించి చెప్పుకుందాం. ఈరోజు సమీక్షిస్తున్న నవల పేరు ఫస్ట్ 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ'. ఇది 1952లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక విలక్షణమైన నవల. దీని రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే. ఆయన 20వ శతాబ్దపు గొప్ప నవలల్లో ఒక గొప్ప నవలగా ఈ రచన గుర్తింపు పొందింది. దీని రచయిత హెమింగ్వే కూడా అంటే 1954లో సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న అతను ఈయన. అయితే సృజనాత్మకంగా రాయగలిగిన ప్రతిభ కలిగిన వాడు హెమింగ్వే. 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' ఇంకా దీంతో పాటు అనేకమైన రచనలు ఇంగ్లీష్ పాఠకులకి ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా గూడా ప్రాచుర్యం పొంది అనేక ప్రపంచ భాషల్లో అనువాదం అయ్యాయి ఈయన రచనలు. 1929లో ఆయన 30 సంవత్సరాల వయసులో రాసిన 'ఎ ఫేర్‌వెల్ టు ఆర్ట్స్' అనే సంచలనం సృష్టించిన నవల అని చెప్పొచ్చు. తర్వాత 1920 నుంచి 1950 మధ్య కాలంలో ఆయన ప్రచురించిన రచనలో 7 నవలలు, 6 కథా సంకలనాలు, 2 నాన్ ఫిక్షన్ ఉన్నాయి. ఆయన మరణాంతరం కూడా 3 నవలలు ప్రచురణ అయ్యాయి అని చెప్పేసి కూడా అంటారు. అయితే తన విలక్షణమైన రచనా శైలితో గొప్ప రచయితగా పేరు పొందినవాడీయన. 1899లో ఒక అంటే జన్మించారు ఈయన. ఆయన అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ బహుమతితో పాటు పులిట్జర్ అవార్డ్‌ను కూడా అందుకున్నారట. అంటే ఇక కథలోకొస్తే అంటే మేడం మొత్తం ఈ కథని విశ్లేషిస్తారు. కాకపోతే ఈ కథలోకొస్తే ఈ నవల కథ సముద్రంపై ఆధారపడి చేపలు పట్టుకొని వాయిస్ రావట్లేదు. మేడం ఉషారాణి వాయిస్ గారు. రావడం లేదు మేడం. వాయిస్ అవును. మేడం వారు వెళ్ళిపోయినట్టుంది. వాళ్ళు లాగిన్ అయ్యారు. అవునా? ఆ, సరే. మేడం మేడం స్వాగతోపన్యాసం చేసిన శ్రీమతి ఉషారాణి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. చాలా చక్కటి స్వాగతోపన్యాసం మాకు వినిపించారు. 'ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' గురించి ప్రసంగించవలసినదిగా ప్రధాన వక్త శ్రీమతి స్వాతి శ్రీపాద గారిని కోరుతున్నాను. స్వాతి అందరికీ శ్రీపాద నమస్కారం. మేడం గారు. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. శాంతికృష్ణ గారికి, ఉషారాణి గారికి, ఏనుగు నరసింహారెడ్డి గారికి, మిగతా సభ్యులకి అందరికీ నమస్కారం. 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' అనే నవల నేపథ్యాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకునే ముందు అసలు నవల గురించి 2 మాటలు చెప్పుకోవడం బాగుంటుంది. విశ్వవ్యాప్తంగా నవలకున్న స్థానం అద్వితీయమైందే. తెలుగు సాహిత్యంలో కూడా ప్రాంతాన్ని బట్టి, ఈ పరిసరాలను బట్టి నవల అనేది మారుతూనే ఉంటుంది. ఇతివృత్తం కానియండి, రాసే శైలి కానియండి, భాష కానియండి, ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, భాషని బట్టి, ఆ జీవన విధానాన్ని బట్టి నవల అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. నవల విషయం తీసుకున్నప్పుడు మనకున్నన్ని ప్రెజుడ్యూసెస్ వేరే దేశాల్లో లేవని చెప్పాలి. ఎందుకంటే 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' అనేది చాలా చిన్న పుస్తకం. మన దగ్గర ఒక చిన్న నవల బయటకొచ్చిందంటే ఇంత చిన్నది నవల ఏంటంటారు. పెద్ద కథలు 40, 50 పేజీలుంటాయి. ఒక 60 పేజీలు, 90 పేజీలో ఉన్నది నవలేమిటని చాలామంది అనుకుంటారు.
కానీ 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' నవల తీసుకున్నప్పుడు చాలా చిన్న పుస్తకమే. కానీ దాంట్లో ప్రతి పదము, ప్రతి అక్షరము ఓ 100 పేజీలకు సమానంగా ఉంటుంది. ముందు దేని గురించి అనేది ఇందాక ఉషారాణి చెప్పారు. ఒక సముద్రము, ఒక చేపలు పట్టేవాడు, ఒక పెద్ద చేప, ఒక హెల్పర్‌గా ఉన్న అబ్బాయి. ఇంతే. ఇదే వాతావరణం. ఈ వాతావరణంలో హెమింగ్వే ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు ఈ నవల రాశారు? ఈ నవల రాయకముందు ఆయన ముందుగా రాసిన నవలలు చాలా ప్రసిద్ధాలు. అంతేకాదు ఆ నవలలు అమెరికన్ క్లాసిక్స్‌గా కూడా గుర్తిస్తారు అందరూ. ఆ అమెరికన్ క్లాసిక్స్ నుంచి ఆయన స్థాయి తగ్గిపోతున్న సమయంలో ఈ 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' రాయటం జరిగింది. ఈ 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ'కి ఎన్ని ప్రశంసలు, ఎన్ని బహుమతులు ఉన్నాయో అంతకన్నా గొప్పగా ఘాటు విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎస్కేపిజం లాగా ఈ నవల రాసాడని, పేరు తెచ్చుకుందుకు ఈ నవల రాసాడని, ఇదివరకు ఆయన రాసిన నవలలకి, ఈ నవలకి అసలు పొంతనే లేదని, ఇలాంటి నవల ఎందుకు రాసాడని ఎన్నో విమర్శలొచ్చాయి. విమర్శ మామూలే. ఆ విమర్శ మామూలైనప్పుడు ఈ 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' తీసుకుంటే చిన్న కథ. ఏమీ లేదు. ఓ చేపకి, ఆయనకి జరిగిన సంఘర్షణ. ఒక పోరాటం. ఎవరిది ఓటమి, ఎవరిది గెలుపు అనేది మనం చెప్పలేము ఇప్పుడే. గెలుపు, ఓటమికి ఉన్న నిర్వచనాలు వేరు. ఈ నవల చదివినప్పుడు అనిపించే విషయం గెలుపు నిర్వచనం వేరు, ఓటమి నిర్వచనం వేరు. ఇది 52లో పబ్లిష్ అయిందంటే దాదాపు 72 ఏళ్ల క్రితం. అయినా కూడా ఇప్పటికీ ఈ నవల అమెరికన్ స్కూల్స్ అన్నిట్లో పిల్లలు చదువుకున్నారు. అమెరికన్ స్కూల్స్‌లోనే కాదు, విదేశాల్లో కూడా సాహిత్యంలో ఈ నవల చాలా మంది చదువుకున్నారు. 'ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' అనేది ఓల్డ్ మ్యాన్ అంటంలోనే మనకు తెలుస్తుంది. వయసు మళ్ళిన చేపలు పట్టే వ్యక్తి. శాంటియాగో అతని పేరు. ఇతను 84 రోజులు రోజు సముద్రం పైకి వెళ్ళటం, ఖాళీ చేతులతో తిరిగి రావటం. 84 రోజులు. ఆ 84 రోజుల్లో కొన్ని రోజులు అతనికి హెల్పర్‌గా కూడా కాదు, ఒక రకంగా చెప్పాలంటే అతని దగ్గర అప్రెంటిస్‌గా పని నేర్చుకుంటూ చిన్న అబ్బాయి కూడా వెళ్ళేవాడు. మానోలిన్ అనే అబ్బాయి కూడా వెళ్ళేవాడు. ఆ అబ్బాయి కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు చెప్పారు, వీడంత దురదృష్టవంతుడు లేడు ఈ ప్రపంచంలో. ఒక్క చేప దొరకట్లేదు. నువ్వు వేరే పడవ మీద వెళ్ళి చేపలు పట్టడం ఉత్తమం అని చెప్పేసి అతన్ని వెళ్ళకుండా ఆపేశారు. కానీ ఈ శాంటియాగోకి, మానోలిన్‌కి మధ్యలో ఉన్నది అప్రెంటిస్, గురువు శిష్యుల సంబంధం మాత్రమే కాదు. కంపాషన్, ఒక జాలి, ఒక దయ, ఒక ప్రేమ, ఇలాంటి మానవ సంబంధాలన్నీ ఉన్నాయి ఇద్దరి మధ్య. ఇద్దరి మధ్య కాదు, ఎవరి మధ్యన ఉన్నాయి అది కూడా చూడాలంటే ముందుగా 'ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ' కథనం చూసుకుంటే దీంట్లో మామూలుగా మనం చూస్తే ఏమవుతుందంటే ఒక చేపలు పట్టడం అనేది ఒక వృత్తి, ఓకే. కానీ ఒక నవల రాసేటప్పుడు నవలకి కావలసిన సమాచారం ఎంత సేకరిస్తున్నారు? ఏ నవలైనా చదివినప్పుడు నవలకు కావాల్సిన సమాచారం ఎవరైనా ఎంత సేకరిస్తున్నారు? ఇందులో ఎర్నెస్ట్ హెమింగ్వే స్వయంగా చేపలు పట్టడంలో చాలా నైపుణ్యం ఉన్నవాడు. పడవ తీసుకుని సముద్రం మీదకి వెళ్ళగలిగిన వాడు. ప్రతి ఒక్క చిన్న వస్తువు దగ్గర నుంచి చిన్న వివరం వరకు చేపలు పట్టడం అనేది మన కళ్ళ ముందు చూపిస్తాడు ఒక దృశ్యంలాగా. ఆ దృశ్యాలు మనం చూస్తున్నట్టు ఉంటుంది కానీ చదువుతున్నట్టు అనిపించదు.
చేపలు పట్టే ఎరల గేలం దగ్గర నుంచి, తాడు దగ్గర నుంచి, వాటికి వాడే నైలాన్ తాళ్ళు కానీ, స్కిఫ్ కానీ, బోల్ట్లు కానీ, తెరచాప కానీ, ఆ ఎర గుచ్చిన హుక్స్ కానీ, ప్రతి వస్తువుని క్షుణ్ణంగా, ప్రతి మాటని ముందు ఈ నవల చదివే ముందు చేపలు పట్టడానికి ఏమేం కావాలి, పడవని ఎలా ఉపయోగిస్తారు, ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నవల సులభంగా చదవగలుగుతాం. నవల చదివేటప్పుడు ఇప్పుడు హెమింగ్వే నవలా విధానంలో ఈ పద్ధతి, వస్తువు గురించి క్షుణ్ణంగా ప్రతి విషయము తెలుసుకోవటం అనేది ప్రతి నవలాకారులు గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈ కథ తీసుకున్నప్పుడు ఫస్ట్ పాఠకులని ఎలా పరిచయం చేస్తాడు, పాఠకులకి నవలను ఎలా పరిచయం చేస్తాడు. మామూలుగా చేపలు పట్టే వాళ్ళంటే ఇప్పట్లాగా రొయ్యల చెరువులో ఏవో కాదు, ప్యాలెస్లలో ఉండరు. వాళ్ళు ఉండే వాతావరణం, వాళ్ళ బీదతనం, ఎంత బీదగా బతుకుతున్నారు, వాళ్ళ గుడిసెలో వాళ్ళకు ఉండేదేంటి, వాళ్ళ కళలేంటి, వాళ్ళ ఇంట్లో అతికించుకున్న పోస్టర్లేంటి, ఇవన్నీ కూడా తొలి పరిచయంలోనే మనకు పరిచయం చేస్తాడు. 84 రోజుల అవిశ్రాంతంగా ఓటమి తర్వాత, ఒక్క చేపను పట్టలేకపోయిన తర్వాత 85వ రోజు ఉదయం మానోలిన్ ఇతని దగ్గరకు వస్తాడు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య సంభాషణ ఏం జరుగుతుంది, ప్రేమ అనేది నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే మాటలు కాదు. శాంటియాగో పట్ల అతనికి ఎలాంటి భావాలు ఉన్నాయి, ఎలా జాలి పడతాడు, అతన్ని చూసి అతని కోసం కాఫీ పట్టుకురావడం, అతని కోసం ఎరలను ఏర్పాటు చేయడం, అతని పనుల్లో సహాయపడటం, నువ్వు వెళ్ళిపో అన్నా కూడా లేదు లేదంటూ మాటిమాటికి అతని దగ్గరికి రావటం, ఇవన్నీ అతని ప్రేమని, ఆప్యాయతని వ్యక్తం చేస్తాయి. ఈ స్టోరీ శాంటియాగో ఈ ఎంత నిపుణత, అనుభవం ఉన్న చేపలు పట్టే జాలరి అయినా కూడా 84 రోజులు ఏమీ సంపాదించలేకపోవడం, ఒక చిన్న చేపని కూడా పట్టుకోలేకపోవటం అనేది అది జీవితంలో కనిపించే ఒక ఐరనీ. ఇక్కడే మనకి మొట్టమొదటి పాఠం మొదటి సెంటెన్స్లోనే కనిపిస్తుంది. ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత నిపుణులైనా విజయం అనేది ఎవరి చేతిలోనూ ఉండదు. ఓటమి అనేది కొందరికే రాసిపెట్టి ఉండదు. అంటే ఈ నవల రాసేది కేవలం చేపల గురించి, మనుషుల గురించి, చేపలు పట్టడం గురించి కాదు. ఒక విస్తృతమైన ఫిలాసఫీ కనిపిస్తుంది మనకి ప్రతి అక్షరంలో కూడా. మన చేతుల్లో ఏమీ లేదు. ఇంకొకటి, అది తర్వాత మాట్లాడుకోవచ్చు, ఈ క్రిస్టియన్ సొసైటీ గురించి కూడా విస్తృతంగా కనిపిస్తుంది మనకి ఈ నవల్లో. క్రైస్ట్ ఎలా బాధలు పడ్డాడో శాంటియాగోని క్రైస్ట్తో పోల్చడం కనిపిస్తుంది. అది కూడా కనిపిస్తుంది ఈ నవల్లో. 84 రోజుల తర్వాత ఒక్క చేప కూడా దొరకనప్పుడు 85వ రోజు సముద్రం మీదకి వెళ్ళటానికి ఎంత ధైర్యం ఉండాలి. అది కూడా వయసులో ఉన్న వ్యక్తి కాదు, వయసు మళ్ళిన వాడు, శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సముద్రం మీదకి ఏ శక్తితో వెళ్తాడు? అది విల్ పవర్ అంటారా, మానసిక శక్తి అంటారా, మనసులో ఉన్న దృఢత్వం అంటారా? అది ఏం చెప్తుంది మనకి? ఓడిపోయి వెనక్కి తిరిగిపోయే వాళ్ళకి ఏం జవాబు చెప్తుంది? అది ఏం సూచన ఇస్తుంది? ప్రతి అక్షరం, ప్రతి మాట, అసలు ఏ అక్షరం తీసుకున్నా ఇన్ లేయర్స్, సూపర్ఫిషియల్గా చదివేది వేరు, పొరలు పొరలుగా లోపలికి వెళ్ళినప్పుడు మనకు కనిపించేది వేరు. ఈ శాంటియాగో ఆలోచించుకుంటాడు, అందరిలాగా సముద్రం మీద కొంత దూరం మాత్రమే వెళ్తే లాభం లేదు,
కొంత దూరమే వెళ్తే లాభం లేదు, పోటీదారులు ఎక్కువ మంది ఉంటారు. సముద్రం మీదేనా, జీవితంలో కూడానా? కొంత దూరం వరకే వెళ్ళటం అనేది ఎంతవరకు అన్వయించుకోవచ్చు? అందుకని చెప్పి లోతుగా ఉండే గల్ఫ్ స్ట్రీమ్లోకి, దూరానికి, సముద్రం మధ్యకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఒంటరిగా చిన్న పడవతో ఏ ధైర్యంతో సముద్రం మధ్యకి వెళ్ళాలనుకుంటున్నాడు? అంటే అటో ఇటో తెలుసుకోవాలని. విజయమో వీర స్వర్గమో. అయితే పెద్ద చేపను పట్టుకుని తిరిగి రావాలి, లేకపోతే సముద్రానికి బలైపోవాలి. ఇంత తెగింపు ఎప్పుడు వస్తుంది మనిషికి? ఏ విధంగా వస్తుంది? సముద్రంలోకి దిగినప్పుడు వస్తుంది. సముద్రాన్ని ఇక్కడ జీవితంతో పోల్చుకోవచ్చు. ప్రతి మనిషి జీవితం ఒక సముద్రంగా పోల్చుకున్నప్పుడు ప్రతి మనిషికి ఇదొక సూచనే. సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ఏదో దొరుకుతుందని వెళ్ళి ఏమీ దొరకనప్పుడు నిరాశపడవలసిన అవసరం లేదు. మరో రోజు వెళ్ళొచ్చు. ఆ మరో రోజు కూడా అది విజయమో తెలీదు, ఓటమో తెలీదు. అలాంటప్పుడు ఈ సముద్రం మీద వెళ్ళి 85 రోజున 85 రోజున సముద్రం మీదకి వెళ్ళినప్పుడు హఠాత్తుగా అతని గాలానికి ఒక చేప చిక్కుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా చిన్నదనుకుంటాడు, కానీ తీరా చూస్తే అది చాలా పెద్దది. 18 అడుగులున్న మార్లిన్ చేప. దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడమే శాంటియాగో వశం కాదు. వశం కానప్పుడు వదిలేయలేదు. ఆ గాలాన్ని వదిలేసి, ఆ తాడు వదిలేసి వెనక్కి వచ్చేలేదు. ఇంకో దాన్ని ప్రయత్నిద్దామని ఆశపడలేదు. దాన్ని ఎలాగన్నా సాధించాలి. ఆ సాధించడంలో అతను ఎదుర్కొన్న బాధలు 1 కాదు, 2 కాదు. ఆ చేపని శాంటియాగో లాగే బదులు, ఒడ్డుకి లాగే బదులు, పడవ దగ్గరకు లాగే బదులు, ఆ చేపే పడవని లాక్కు వెళ్ళటం మొదలెడుతుంది. అంటే ఇక్కడ టగ్ ఆఫ్ వార్. మానవ శక్తి, మరో పక్క ప్రకృతి శక్తి. సముద్రం ప్రకృతిగా అనుకుంటే, ప్రకృతి లోపలికి వెళ్ళినప్పుడు మనిషికి ప్రకృతికి జరిగే పోరాటం. ఆ పోరాటంలో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది? ఇంకో హెచ్చరిక కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ. సముద్రం లోపలికి వెళ్ళినట్టు ప్రకృతి లోపలికి ఛేదించుకుంటూ వెళ్ళినప్పుడు నష్టపోతామా, లాభపడతామా? చివరికి నవల ముగింపులో చూసుకుంటే నష్టపోవడమే ఎక్కువ కనిపిస్తుంది. లాభపడటం అనేది అసలు ఉండనే ఉండదు. కాదంటే ఆత్మసంతృప్తి దొరకడం అనేది వేరే. ఆ గల్ఫ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత తన లైన్స్కి, ఆ తాళ్ళకి, ఆ హుక్స్కి ఎర్రలు తగిలించి సముద్రంలోకి విసురుతాడు. విసిరిన తర్వాత మార్లిన్ పట్టుబడుతుంది. పట్టుబడిన తర్వాత రాత్రి పగలు 3 రోజులు ముసలి వయసులో నిద్ర లేకుండా, కంటి మీద కునుకు లేకుండా ఆ తాళ్ళని గనక పడవకి కట్టేస్తే అవి బిగిసిపోయి ఎక్కడ చేపలు కొరికేస్తాయో అన్న భయంతో తన చేతులతోటి, భుజాలతోటి, వీపుతోటి వాటిని సమన్వయించడం వల్ల చేతులు తెగటం, గాయపడటం, వీపు మీద గాయాలవటం, భుజాల మీద గాయాలు, నొప్పులు, శారీరకంగా బాధను అనుభవిస్తూ ఆకలితో, ఓ పక్క నిద్ర వస్తూ ఉంటుంది ఆకలితోటి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో కూడా ఆ మార్లిన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని అతను చేసిన పోరాటం అల్టిమేట్. అంటే జీవితంలో దేన్ని, ఏ విషయాన్ని సాధారణంగా వదిలేయనప్పుడే విజయం అనుకునేది లభిస్తుంది. అంటే పట్టుదల అనేది ఎంత ముఖ్యం. థర్డ్ డే, 3వ రోజున శాంటియాగో చివరికి ఆ మార్లిన్ని కంట్రోల్ చేయలేక
తన హార్పూన్ తోటి దాన్ని గాయపరుస్తాడు. గాయపరిచి చంపేస్తాడు. చంపేసినప్పుడు ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చచ్చిపోవాలి. అయితే శాంటియాగో లేదంటే మార్లిన్. చంపేసినప్పుడు దాని రక్తానికి సొరచేపలు ఆకర్షితమై సొరచేపలన్నీ వస్తాయి దాన్ని తినటానికి. కనీసం ఆశపడతాడు. ఈ చచ్చిపోయిన చేపని పట్టుకెళ్తే నాకు మార్కెట్‌లో ఎంత డబ్బొస్తుందని కలలు కంటూ ఉంటాడు. ఆ కలలు నాశనం చేస్తూ సొరచేపలొచ్చి ఆ మార్లిన్ చేప మాంసాన్ని తినటం మొదలుపెడతాయి. ఆ మాంసాన్ని తినేటప్పుడు దాన్ని రక్షించుకోవాలని వాటితో కూడా ఫైట్ చేస్తాడు శాంటియాగో. వాటితో కూడా పోరాటం సాగిస్తాడు. ద సాధ్యమైనన్ని సొరచేపల్ని చంపేస్తాడు. అయినా కూడా చివరికి మార్లిన్ మాంసం మొత్తం అదృశ్యమై ఒక అస్థిపంజరం, తల, తోక మాత్రమే మిగులుతాయి. చివరికి ఆ తల, తోక మిగిలిన తర్వాత శాంటియాగో ఆ అస్థిపంజరాన్ని పట్టుకుని ఇంటికొస్తాడు. అసలు ముగింపు చూస్తే ఎలా పట్టుకొస్తాడు ఆ చేపనంటే, ఆ అస్థిపంజరాన్ని పట్టుకుని 18 అడుగుల అస్థిపంజరాన్ని పట్టుకుని తీసుకుని వచ్చినప్పుడు సిలువని మోస్తున్న క్రైస్తులాగా కనిపిస్తాడంటారు. అంటే చాలా చోట్ల డైరెక్ట్‌గా కంపేర్ చేయకపోయినా శాంటియాగో కృషి, శాంటియాగో చేతులు గాయపడటము, అలాగే వీపు మీద గాయాలవ్వడం ఇవన్నీ కూడా ఇండైరెక్ట్‌గా క్రీస్తుని సింబలైజ్ చేసి రాసినవే అనిపిస్తుంది. అతను మామూలుగా శాంటియాగో ఏం ఆశపడతాడు? ఒక గొప్ప చేపని పట్టుకున్న అనుభూతిని ఇంతవరకు ఓటమి, ఓటమి అంటూ ఎక్కిరిస్తున్న వాళ్ళందరికీ ఓ పెద్ద చేపని పట్టి తన్ని తాను నిరూపించుకోవాలనుకుంటాడు. అది హాస్యాస్పదమే. ఇక్కడే హెమింగ్వే ఫిలాసఫీ కనిపిస్తుంది. ఎవరికి మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారు? నీకు నువ్వు నిరూపించుకుంటావా? బయట వాళ్ళకి నిరూపించుకుంటావా? నిరూపించుకుందామన్న ప్రయత్నంలో ఏం సాధించావు? ఏం కోల్పోయావు? ప్రతి అక్షరంలోనూ వేదాంతం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఈ ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ నవల చదివేటప్పుడు ఈ ఇందులో మనకు కనిపించే సింబాలిజం అనేది ఒక రకంగా ఉండదు. శాంటియాగో అతని వీపు మీద ఈ పడవ మాస్క్ మోసుకుని తీరానికి వచ్చేటప్పుడు మార్లిన్‌తో పోరాడి వచ్చేటప్పుడు ఆ మాస్ట్ వెనకాల వేసుకొని వస్తూ ఉంటాడు. అతను ఏ విధంగా దాన్ని మోసుకొని వస్తున్నాడో అది జీసస్ క్రైస్ట్‌ని గుర్తు తెస్తుంది. క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్ ఎలా ఉన్నాడో అతని వీపు మీద ఆ మాస్క్‌ని మోసుకురావటం, ఆ చేపని మోసుకురావటం అలాగే అనిపిస్తుంది. అలాగే పొడుగు ముక్కున్న షార్క్ చేపలు, సొరచేపలు అవి వచ్చి మార్లిన్ శరీరాన్ని తినేయటం అనేది అది కూడా ఇక్కడ సింబాలిజమే. ఆ సొరచేపలన్నీ హెమింగ్వే దృష్టిలో అతని సాహిత్యం మీద విమర్శ చేసే విమర్శకులు. అప్పటికే విమర్శ మొదలుపెట్టారు. ఎందుకంటే చాలా గొప్ప నవలలు రాసిన అతను ఆల్రెడీ ఇంకేమీ రాయట్లేదు. ఇంక అయిపోయింది. ఇంక ఇతను రాయలేడు అనే స్థితికి తీసుకొచ్చినప్పుడు అతను ఈ నవల రాశాడు. ఈ నవలలో సొరచేపలు విమర్శకులుగా వాడుకున్నాడు. ఆ సొరచేపలు ఇతన్ని ఎంతగా విసిగించాయి. అలాగే విమర్శకులు కూడా అంతగా విమర్శించారు. అంతేకాదు ఈ నవల వచ్చిన తర్వాత కూడా చాలా విమర్శలొచ్చాయి. సముద్రం ఒక్కటే, మనం సముద్రం తీసుకున్నా కూడా సముద్రం కూడా ఒక ప్రతీకే. ఇది ముఖ్యమైన విషయాలన్నీ అందులో దాచి ఉంచుతుంది.
శాంటియాగోకి ముఖ్యమైన విషయాలేంటి? మార్లిన్ చేప. చాలా పెద్ద చేప. చాలా పెద్ద చేపని పట్టుకునే కల. ఇవి ముఖ్యమైన విషయాలు. చివరికి అది సాధించినప్పుడు అది అలవోకగా రాలేదు శాంటియాగోకి. సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. చేసినా కూడా ఏమిచ్చింది సముద్రం? సముద్రం అనేది ఒక జీవితం. సముద్రం జీవితానికి ప్రతీక. ఆ జీవితంలో ఏ విషయము కూడా అలవోకగా రాదు. పోరాటానికి ప్రతిఫలంగానే ఏదైనా లభిస్తుంది. అంతేకాకుండా ఏది చేయకుండా అన్నీ కావాలనుకోవటం ఎంత అవివేకం. చాలామంది అదృష్టం, అదృష్టం అంటూ ఆశపడుతూ ఉంటారు. కానీ అదృష్టాన్ని నమ్ముకుంటే మూడో రోజునే హెమింగ్వే నాయకుడు శాంటియాగో సముద్రం మీదకి వెళ్ళటం మానేయాలి. కానీ జీవితం అనేది అదృష్టాన్ని నమ్ముకుంటే కుదరదు, ముందుకు సాగదు. కష్టపడినప్పుడే ఫలితం ఉంటుందంటూ సింబాలిక్‌గా సముద్రాన్ని చూపించి, సముద్రంలో విలువైన వస్తువులు ఉన్నట్టు, ఆ విలువైన వస్తువులు చేజిక్కించుకోవాలంటే కష్టపడి తీరం దగ్గరే కాకుండా లోపలికి వెళ్ళాలన్నట్టుగా చూపిస్తాడు హెమింగ్వే. మానులిన్ పాత్ర కూడా సింబాలికే. అతనిలో ఉన్న ప్రేమ, జాలి, అంతేకాదు ఒక జీవితం ఒకరి వలయంలో ఉండిపోదు. నా జీవితం నేను అనుకునేట్టుగా ఉండిపోదు. మిగతా ఏది ఎలాగైనా శాంటియాగో చేపలు పట్టలేకపోయినా, విజయాన్ని సాధించలేకపోయినా మానోలిన్ ప్రేమ మాత్రం ఏమాత్రం మారదు. అతని ప్రేమ జాలి చూపించడం అనేది ఎట్లా? మానోలిన్ మాటి మాటికి గుడిసె దగ్గరకొచ్చి శాంటియాగో లేచాడా లేదా, శాంటియాగో ఎలా ఉన్నాడు, అతని చేతులు గాయపడినప్పుడు చూసి ఎలా బాధపడ్డాడు. అంతేకాకుండా శాంటియాగో గత కాలపు వైభవం మళ్ళీ తిరిగి వస్తుందని, మనిద్దరం మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్దామని, ఇవన్నీ కూడా మాటి మాటికి చెప్తూ ఉంటాడు. అంటే మానోలిన్ ఇక్కడ ప్రేమకి, ఆప్యాయతకి ప్రతిరూపం. శాంటియాగో విషయం తీసుకున్నప్పుడు అతను కలలు కంటూ ఉంటాడు. ఆఫ్రికన్ బీచ్‌లో సింహాలు ఆడుకుంటున్నట్టు. ఈ కల ఒక్కసారి కాదు, చిన్నప్పుడు వస్తుంది. పడవ మీద వెళ్ళినప్పుడు ఒకరోజు నిద్రపోయినప్పుడు వస్తుంది. మళ్ళీ తిరిగొచ్చి తన గుడిసెలో నిద్రపోయినప్పుడు కూడా చివరికి కలలు కంటూ ఉంటాడు. ఈ సింహాలు దేన్ని సూచిస్తాయి? సింహాలనేవి నిజానికి అతని యవ్వన కాలపు రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. లేకపోతే గతంలో ఇంత వైభవంగా ఉన్నప్పుడు అంత బలంతో, అంత ఆత్మస్థైర్యంతో, అంత బలంగా ఉన్నట్టు మళ్ళీ ఎందుకు ఉండలేకపోతున్నానని ఆలోచించటం వల్ల కావచ్చు. అంతేకాకుండా అతను ఈ వాలీబాల్ మ్యాచ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడడం అనేది కూడా ఇద్దరి మధ్య సంభాషణలు జరుగుతూ ఉంటాయి. మానోలిన్ మధ్య, శాంటియాగో మధ్య ఈ మ్యాచ్ గురించి. ఎప్పటికైనా వెళ్ళాలి, చూడాలి, దాంట్లో పూర్వపరాలేంటి. మానోలిన్ ఇతనికి తన కాఫీ తెచ్చేటప్పుడు న్యూస్ పేపర్లు కూడా తెచ్చిస్తాడు. ఎందుకంటే ఈ వార్తల గురించి తెలుసుకుంటాడని. ఈ సింబాలిజం తీసుకున్నప్పుడు ఇక్కడితోటి ఆగిపోదు సింబాలిజం. ప్రతి అడుగులోనూ, ప్రతి పనిలోనూ ఎంత నైపుణ్యత ఉంది అనేది, అతను చేపలు పట్టేవాడిగా చాలా నైపుణ్యం ఉంది అంటే సరిపోదు. ఆ నిపుణత ఎలా ఉంది అనేది ప్రతి పనిలో మనకి చూపిస్తాడు. ఎంత డీటెయిల్డ్‌గా చూపిస్తాడంటే, చేపలు పట్టే గేలం తాడుని కట్టడం దగ్గర నుంచి అది విసరడం వరకు, దాన్ని వెనక్కి లాగటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా ప్రతి సూక్ష్మమైన విషయాన్ని చాలా డీటెయిల్డ్‌గా వివరిస్తాడు.
ఈ కథ ముందుగా చూస్తే మనకి సముద్రానికి ఈ శాంటియాగోకి మధ్య జరిగే కథ అనిపిస్తుంది. కానీ అది కాదు. సముద్రం ఒక జీవితం. శాంటియాగో జీవితంలో ఎన్నో రోజులు గడిపేసిన మనిషి, ఎన్నో రోజులు జీవించిన మనిషి. అతను మాటి మాటికి ఎందుకు సముద్రానికెళ్తున్నాడు? చేపలు పట్టలేకపోయినప్పుడు ఇంకో పని ఎందుకు చేసుకోవట్లేదు? మామూలుగా చేపలు పట్టేవాళ్ళు చేపలే పడతారు తప్ప ఇంకో పనికి వెళ్ళరు. ఇక్కడ శాంటియాగో కూడా అతని జీవితం అంతా సముద్రంలోనే ఉంది. అంటే సముద్రమే అతని జీవితం. కాబట్టి సముద్రాన్ని వదిలి అతనికి జీవితం లేదు. ఒకటే మాట సముద్రం మీదకి వెళ్తున్నాడు. కానీ దాని వెనకాల ఆలోచించుకుంటే వెనకాల ఎన్ని పొరలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని భావాలు వస్తాయని చదివినప్పుడే తెలుస్తుంది. మామూలుగా చేపలు పట్టే మనిషి ముందుగా మనకి ఓ చిన్న గుడిసెలో మామూలుగా ఒక మనిషిని పరిచయం చేస్తారు. ఆ పరిచయం చేసినప్పుడు అతను చాలా బలహీనంగా ఉన్నవాడు, వయసు మళ్ళినవాడు. చేపలు పడుతూ 84 రోజులు వెళ్ళి ఒక్క చేప కూడా సంపాదించలేదన్నప్పుడు మన మనసులో అతని రూపం ఎలా ఆకృతి తీసుకుంటుంది? ఒక మామూలు మనిషిగా చూస్తారు. కానీ 85వ రోజు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళదలుచుకున్నప్పుడు అంత బలహీనమైన శరీరం ఉన్న మనిషి ఎంత బలమైన హృదయంతోటి, బలమైన విల్ పవర్ తోటి సముద్రం మీదకి వెళ్తున్నాడని ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తుంది. అందులోనూ వయసు మళ్ళిన తర్వాత జీవితంలో ఎప్పటికైనా ఒక పెద్ద చేపని పట్టుకు తీరాలన్న పట్టుదల అది ప్రతి మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇతను మామూలుగా చేపలు పడుతూ జీవితంలో మిగతా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అతను ఫ్యామిలీ లైఫ్ గురించి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనకు ముందుగా చూపించింది సముద్రము, అతని జీవన విధానము. మానోలిన్ వచ్చి అతనికి కాఫీ తెచ్చివ్వటం, ఆ గుడిసెలో ఉన్న దాని మీద అతికించుకున్న ఫోటోలు ఇవే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి వాళ్ళు అతన్ని దురదృష్టవంతుడని తిట్టడం, హేళన చేయటం. 84 రోజులు వెళ్ళి ఒక్క చేపను కూడా తీసుకురాలేదంటే ఎంత దురదృష్టవంతుడు. చివరికి పని నేర్చుకుందుకు వెళ్తున్న పిల్లవాడి తల్లిదండ్రులు కూడా ఆ దురదృష్టవంతుడి దగ్గరికి ఎందుకెళ్తావు? మానేసి ఇంకో అదృష్టవంతుడి దగ్గరికెళ్ళి చేపలు పట్టుకోమని అతన్ని ఆపేస్తారు. ఇది మామూలుగా మనం చూసే విషయమే. మూఢనమ్మకాలనేవి ఒక దేశానికి, ఒక ప్రాంతానికో, ఒక మనిషికో సంబంధించినవి కావు. అవి విశ్వజనీనం. ఎక్కడ చూసినా ఉంటాయి. ఏ పని కలిసి రాపోతే దురదృష్టవంతులు. ఎక్కడైనా కనిపిస్తుంది మనకు ఆ సంగతి. అంటే ఈ నవల ఎందుకింత ప్రసిద్ధమైంది అనేది మరోసారి ఆలోచిస్తే ఇంత చిన్న పుస్తకం చేపలు పట్టడం యూనివర్సల్, వయసు మళ్ళటం యూనివర్సల్. అట్లాగే ఈ కథ చదివినప్పుడు ఒక మానవ జీవితం కనిపిస్తుంది. ఒక మనిషి పోరాటం కనిపిస్తుంది. ప్రకృతికి, మనిషికి పోరాటం కనిపిస్తుంది. మనిషికి వ్యతిరేక శక్తులకి పోరాటం కనిపిస్తుంది. ఈ పోరాటం అనేది ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించింది కాదు. మనుషులందరికీ సంబంధించింది. ఆ యూనివర్సాలిటీ అనేది ఈ నవలని ప్రసిద్ధంగా తయారు చేసిందని చెప్పుకోవాలి. అలాగే ఈ పిల్లాడు కూడా ఆప్యాయత ఎందుకు చూపిస్తాడు? ఆ ముసలాయన దగ్గర నుంచి అతనికి వస్తున్నదేమిటి? అతని దగ్గర నేర్చుకోవాలనే కుతూహలం. ఆ కుతూహలం ఎందుకొచ్చింది? 84 రోజులు అతనితో పాటు, 84 కాదు, 52 డేస్ వెళ్తాడు. ఇన్ని రోజుల్లో అంత పట్టుదలగా వెళ్ళిన వ్యక్తి దగ్గర తప్పకుండా నేర్చుకోవాలి ఏదో ఒకటనే పట్టుదల, ఆ పిల్లాడికి కలుగుతుంది. అంతేకాకుండా
అతని పట్ల ఒక రకమైన జాలి, ఒక రకమైన ప్రేమ, జనాలందరూ అవహేళన చేస్తుంటే ఒక సానుభూతి కూడా ఏర్పడతాయి. అంటే మనిషి పట్ల మనిషికి సానుభూతి అనేది ఇప్పుడు తోటి చేపలు పట్టే వాళ్ళు హేళన చేస్తున్నప్పుడు, తోటి వాళ్ళు అతన్ని విమర్శిస్తున్నప్పుడు, దురదృష్టవంతుడు, నష్టజాతకుడు అని తిడుతున్నప్పుడు, అదే మనుషులకి సంబంధించిన మరో వ్యక్తి అంత ప్రేమ చూపించడం అనేది, ఇది మనుషుల్లో ఉన్న తేడాని పట్టి చూపిస్తుంది. ఓ చిన్న పిల్లాడు ఆ ముసలి వ్యక్తిని ప్రేమించడం అనేది ఆ పెద్ద మనుషుల్లో లేకపోయిందే అని అనిపిస్తుంది. ఈ వయసు మళ్ళిన వ్యక్తిని వాళ్ళు హేళన చేయాలా? ఒక చేపని కూడా పట్టలేకపోయావు అని చెప్పి అనిపిస్తుంది. ప్రతి పేజీలో కూడా ఆ 85 రోజు కూడా నిజమే. సముద్రం జీవితం. సముద్రంలో లోపలికి వెళ్ళి విలువైన మార్లిన్‌ని పట్టుకున్నప్పటికి కూడా అంత సులభంగా జీవితం ఏది ఇవ్వదు. ఆ మార్లిన్ ఎలా ఎదురు తిరిగింది? ప్రకృతి ఎలా ఎదురు తిరుగుతుంది? ప్రకృతిని మన అదుపులో ఉంచుకోవాలనుకున్నప్పుడు ఎలా ఎదురు తిరుగుతుంది? ఎదురు తిరిగినప్పుడు ఏమవుతుంది? ముందు అతను అనుకుంటాడు చాలా చిన్న చేపే, పర్లేదు ఎలాగోలా మేనేజ్ చేయగలను, పడవ మీదకి తేగలనని. కానీ లాగినప్పుడు అది తాడు లాగినప్పుడు ఒక్కసారి పైకెగిరినప్పుడు చూడగానే అతని గుండె జల్లుమంటుంది. ఎందుకంటే 18 అడుగులు పడవ కంటే పొడవైన చేప అది. పడవ కంటే పొడవైన చేప అని గమనించాక ఎవరు దాంతో పోరాటానికి సిద్ధపడతారు? ఎవరు దాంతో పోరాడడానికి సిద్ధపడతారు? ఎంత ఆత్మస్థైర్యం ఉంటే ఆ పోరాటానికి సిద్ధమవుతారు. అంటే సహజ వనరులతో పోరాటానికి సిద్ధపడినప్పుడు అంతే, అటు మరణమో, ఇటు విజయమో రెండిట్లో ఏదో ఒకటి. అయితే మార్లిన్ చనిపోవాలి, లేకపోతే అతను చనిపోవాలి. 3 రోజులు నిద్ర లేకుండా, తిండి లేకుండా అక్కడికి చేపలు పట్టుకుని, వాటినే కాల్చుకుని, ఎండలో కాల్చుకుని, వాటినే తిన్నవాడు ఆ మార్లిన్‌ని కూడా తన సోదరుడిగానే భావిస్తాడు. పాపం మార్లిన్ అనే అనుకుంటాడు. అంటే సోదర ప్రేమ అనేది ఎప్పుడొచ్చింది? సహజ ప్రకృతిలో మనిషి, ప్రకృతి మాత్రమే ఉన్నప్పుడు ఆ సహజ ప్రేమ అతనికొచ్చింది. సహజంగా అతని పైన ఉన్న ప్రేమ మా అసలు పోరాటం జరిగేది శాంటియాగోకి, మార్లిన్‌కి మధ్యలో. కానీ ప్రతిగా శత్రువుకి శత్రువులుగా సొరచేపలొచ్చినప్పుడు, శత్రువుకి శత్రువుగా సొరచేపలొచ్చి శాంటియాగోకి మరింత సమస్యలు తెచ్చిపెట్టినప్పుడు, శాంటియాగో బలాన్ని నిరూపించుకున్నాడు. వాటిని వీలైనన్ని చంపేశాడు. వీలైనన్నింటితో పోట్లాడాడు. వాటిని దూరంగా పంపించాలని చూశాడు. ఇవన్నీ చేసినా కూడా చేతులు గాయపడ్డాయి. వీపు గీరుకుపోయింది. భుజాలు నొప్పి. వీటన్నిటిని భరిస్తూ కూడా 3 రోజుల పాటు రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా, తిండి లేకుండా, తాగడానికి మంచినీళ్ళు కూడా చాలా మితంగా వాడుకుంటూ, సముద్రం మీద ఉన్నాడు కాబట్టి ఉప్పు నీళ్ళే ఉంటాయి. అక్కడ మరో నీళ్లు దొరికే అవకాశం కూడా లేదు. అలాంటి ప్రాంతంలో 3 రోజులు రాత్రి పగలు ఫైట్ చేసిన తర్వాత ఏం మిగిలింది? శాంటియాగో ఇన్ని బాధలు దేనికి అనుభవించాడు? ఆ చేప పైకి దూకినప్పుడల్లా నీళ్లు ఇలా పైకొచ్చేసి పడవ ఎక్కడ మునిగిపోతుందో అన్న భయం కూడా అతనిలో ఉండేది. ఇంత భయంతో, ఇంత ప్రాణభీతితో అతనిలో ఏ శక్తి పోరాటానికి శక్తినిచ్చింది? అంటే సముద్రాన్ని జీవితం అనుకున్నప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు కావాల్సిన శక్తి అనేది ఏంటి? అంటే యూనివర్సల్‌గా ఈ నవల యూనివర్సల్‌గా తీసుకున్నప్పుడు ఒక చేప, ఒక మనిషి కాదు. ఆ చేప అనేది ఏ సమస్య అయినా కావచ్చు. ఏ ఇబ్బందైనా కావచ్చు. ఆ ఇబ్బందుల్లో మనిషి చేయవలసిందేంటి?
పోరాటమా, వెనక్కి తిరిగి పోవటమా? వెనక్కి తిరిగి వెళ్ళటానికి 84 రోజుల చరిత్ర అతని వెనకాల ఉంది. 84 రోజులు చేపలు తోటి వాళ్ళు చేసిన అవహేళనలున్నాయి, అవమానాలున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎలా వెళ్తాడు వెనక్కి? అలా వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళాలంటే ఏం త్యాగం చేయాలి? ఏం త్యాగం చేశాడు? అంతేకాకుండా మార్లిన్ పట్ల గూడా అతనికి చాలా సానుభూతి, చాలా ఆరాధనా భావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతను ఎంత సహనంతోటి పోరాడుతున్నాడో, మార్లిన్ కూడా అంతే సహనంతోటి పడవని లోపలికి లాక్కెళ్ళాలని చూస్తుంది. 3 రోజులు అది కూడా రాత్రి పగలు అతనితో పోరాడుతూనే ఉంది. అందుకే అతను నా సహోదరుడని చెప్పేసి అంటాడు. సహోదరుడు. అందుకే ఇతనితో పోట్లాడగలిగాడు. అంటే ఇతను షార్క్స్ తోటి, సొరచేపలతో పోట్లాడిన విధానం వేరు. చాలా వాటిని చంపేయగలిగాడు. మార్లిన్‌తో పోట్లాట అనేది, ఈ శత్రుత్వం అనేది సమఉజ్జీల మధ్యనే ఉండాలి. ఓ చిన్న చేప కోసం సముద్రం మధ్యకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పెద్ద చేప కోసమే వెళ్ళాడు. ఆ పెద్ద చేపే శత్రువయింది. ఆ పెద్ద చేప శత్రువు ఎలా అయింది? ఇతనికి సమఉజ్జి కాబట్టే ఇద్దరి మధ్య అంత గొప్ప పోరాటం 3 రోజుల పాటు జరిగింది. కాబట్టి అది తన సోదరుడనే అనుకుంటాడు. అనుకోవడమే కాదు, అది కూడా బాధపడుతోందని సానుభూతి చూపిస్తాడు. ఆ సానుభూతి అనేది, శత్రువుల మీద సానుభూతి ఎవరు ఎప్పుడు చూపించగలరు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. 3వ రోజు అలసిపోతుంది. ఆ చేప అలసిపోతుంది. ఆ మార్లిన్ అలసిపోతుంది. అలసిపోయిన తర్వాత శాంటియాగో కూడా నిద్ర లేక, బాధలతోటి, నొప్పులతోటి ఆల్మోస్ట్ ఇలా ఒళ్ళు తెలియని స్థితికెళ్ళిపోయి, ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితికెళ్ళిపోయి మార్లిన్‌ని దగ్గరికి లాక్కోవాలని చూస్తాడు. చూసి, ఎందుకు దాన్ని పట్టుకుని పడవ మీద ఎలాగో పెట్టుకోలేడు. ఎందుకంటే పడవకైనా పెద్దదైన చేప అది. 18 అడుగుల చేప. దగ్గరికి వస్తే చంపేసేయాలనే ఉద్దేశంతో. ఎందుకొచ్చింది? ముందుగా దాన్ని పట్టుకు వెళ్ళాలనుకున్న ఆలోచన చంపేయాలన్నంత వరకు ఎందుకొచ్చింది? మనిషి అలిసిపోయినప్పుడు, తిండి లేనప్పుడు, నిద్ర లేనప్పుడు, నానా రకాలుగా బాధలు పడుతున్నప్పుడు మరో దారి వెతుక్కుంటుంది మనసు. అలాగే అతను కూడా దాన్ని దగ్గరికి తీసుకొచ్చి చంపేయాలని చూస్తాడు. దాన్ని దగ్గరికి లాగుతాడు. దాన్ని హార్పూన్ తోటి గాయపరుస్తాడు. ఆల్మోస్ట్ చచ్చిపోయే స్థితిలో దాని రక్తానికి ఆకర్షితమైన సొరచేపలు దాని చుట్టూ రావటం మొదలు పెడతాయి. సొరచేపలతో పోట్లాట అనేది ఎందుకు చేశాడు? ఆలోచిస్తాడు. అక్కడ అనుకుంటాడు, కనీసం నేను ఈ చచ్చిపోయిన మార్లిన్ చేపని పట్టుకెళ్ళినా దీన్ని మార్కెట్‌లో అమ్ముకుంటే బోలెడంత డబ్బొస్తుంది. ఈ చేపను అందరికి చూపించొచ్చు. దీని మాంసం ఎంత ఇష్టంగా తినేవాళ్ళు ఎంత డబ్బైనా ఇచ్చి కొంటారు. ఇలా ఊహించుకుంటాడు. కలలు కంటాడు. కానీ మనిషి కలలు అవి నిజాలవుతాయో కావో అది ఎవరి చేతిలోనూ లేదు. కాబట్టి అతనికి లాస్ట్‌కి మిగిలిందేంటి? ఆ మార్లిన్ అస్థిపంజరం ఒకటే మిగిలింది. అస్థిపంజరం, తల, తోక 2 మిగిలాయి. 2 మిగిలినా కూడా అతను నిరాశ పడిపోలేదు. ఆ మార్లిన్ చేపను పట్టుకుని సగర్వంగా తన ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళి ఎవరిని పిలిచి చూపించడు. దాన్ని బయట పెట్టి వెళ్ళి లోపల వెళ్ళి నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు మర్నాడు ఉదయం చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, చాలామంది ముందు అది షార్క్ అనే అనుకుంటారు. సొరచేపనే అనుకుంటారు. సొరచేప అని అనుకున్న తర్వాత, ఇంత పెద్ద సొరచేపను మనం ఎప్పుడు చూడలేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరికి అతను ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడు. ఎలాంటి వివరణ ఇవ్వడు. తన కలల్లో తనుంటాడు. ఆఫ్రికన్ బీచ్‌లో సింహాలు ఆడుకునే కలలు కంటూ ఉంటాడు. అంటే యవ్వనపు రోజుల్లోకి వెళ్ళిపోయిన కల మళ్ళీ ఎందుకొచ్చింది? మొదట్లో ఇదే కల వచ్చేది. మళ్ళీ సముద్రం మీద ఉన్నప్పుడు ఇదే కల వచ్చింది. మళ్ళీ తర్వాత
చివరికి అస్థిపంజరాన్ని పట్టుకొచ్చిన తర్వాత కూడా ఇదే కలొచ్చింది. ఎందుకు ఇదే కలొచ్చింది? ఇప్పుడు అంటే నేను నా యవ్వనపు రోజుల్లోకి వెళ్ళి ఈ మార్లిన్‌ని చంపి తెచ్చానన్న సాటిస్ఫాక్షన్ అతనిలో కనిపిస్తుందా? అందుకే ఆ కల కంటున్నాడా? లేపోతే మళ్ళీ అలా ఆ రోజులకి వెళ్ళి ఈసారి మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళి ఇంకో మార్లిన్‌ని పట్టుకురావాలని కలలు కంటున్నాడా? ఇవన్నీ పాఠకులకే వదిలేస్తాడు రచయిత. అంతేకాకుండా ఈ అదృష్టము, దురదృష్టము ఇలాంటివన్నీ కూడా మనిషి శక్తి ముందు ఏమాత్రం విలువ ఉన్నవి కావని నిరూపించాడు. అదృష్టము, దురదృష్టవంతుడు అన్నప్పుడు 85 రోజు 3 రోజుల పాటు తిండి, నిద్ర మానుకుని ఆ మార్లిన్‌ని పట్టుకోగలిగిన వాడు, దాన్ని ఎలాగైనా తీసుకురావాలనుకున్నది దురదృష్టవంతుడు కాదని నిరూపించుకుందుకే. ఆ కాదని నిరూపించుకోవడం అనేది ఇప్పుడు ఈ నవల కనుక ప్రస్తుత జనరేషన్‌లో గనక చదివిస్తే ఎన్ని ఆత్మహత్యలు, ఎన్ని నిరాశ, నిస్పృహలు ఇవన్నిటికి ఒక మీనింగ్ అనేది కనిపిస్తుంది. ఇది ఇతివృత్తం ఒట్టి కథ తీసుకున్నప్పుడే. అలా కథ కాకుండా థీమ్ తీసుకుంటే, థీమ్ అనేది మనం ఇక్కడ థీమ్ అనేది కేవలం కథనం కాదు. ఈ కథనం కాకుండా ఈ థీమ్ తీసుకున్నప్పుడు థీమ్‌లో ఏముంటుంది? ఒక పాత్రని యూనివర్సలైజ్ చేయటం. యూనివర్సలైజ్ చేసినప్పుడు ప్రతి వ్యక్తి తమకి తాము అన్వయించుకోగలిగినప్పుడు అది థీమ్ అనొచ్చు. ఆ థీమ్ ఎలా ఉంటుందంటే, మొదటి పారా దగ్గర నుంచి కూడా ఈ క్యారెక్టరైజేషన్, పాత్ర చిత్రణ అనేది స్ట్రగుల్ తోటే మొదలవుతుంది. బాధతోటి మొదలవుతుంది. ఒక ఓటమితోటి మొదలవుతుంది. వెనకాల నేపథ్యం అనేది ఓటమి. ముందు చేయవలసిన పని అనేది సాధించవలసింది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కథనం మనకు చూపిస్తుంది. అది థీమ్ ఇక్కడ. అలా మామూలుగా ఈ థీమ్ తీసుకున్నప్పుడు దీంట్లో మనకు మామూలుగా కనిపిస్తుంది. ఇలా సముద్రంతోటి, మార్లిన్ తోటి, అట్లాగే మిగతా సొరచేపలతోటి జీవితంలో అడుగడుగునా పోరాటాలనేవి వస్తూనే ఉంటాయి. ఓటమో, విజయమో ఏదైనా కూడా ఎవరి శక్తి మేరకు వాళ్ళు పోరాడుతూనే ఉండాలి. ఇది హెమింగ్వే చెప్పదలుచుకున్నది. కానీ ఇంత చెప్పిన తర్వాత ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, అతను చాలా విషాదకరమైన విషయం ఏంటంటే, తన 61వ ఏట సూసైడ్ చేసుకున్నాడు హెమింగ్వే. ఇంత గొప్ప నవల ప్రపంచానికి అందించి, ఇంత ఆప్టిమిస్టిక్ నవల, ఇంత ఫిలాసఫీతో అందించి 87 రోజుల సముద్రం మీద పోరాటాన్ని చూపించి, ఓటమిని, పోరాటాన్ని చివరికి విజయం కాదు, గెలుపు, ఓటమి, అది ఎవరి గెలుపు, ఎవరి ఓటమి ఎలా నిర్ణయిస్తారు? అది శాంటియాగో గెలుపా? మార్లిన్ గెలుపా? ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారు? ఏ రకంగా చెప్పగలరు? ఇవన్నీ అందించిన తర్వాత అతని వ్యక్తిగత జీవితం మాత్రం, రచయితగా అతని వ్యక్తిగత జీవితం అంత గొప్పగా లేదని చెప్పుకోవాలి. పెద్దగా చదువు మీద ఆసక్తి లేకపోయింది. అతని తండ్రి డాక్టర్, తల్లి మ్యూజిక్ టీచరు. 6 పిల్లల్లో 3వ వాడు. చదువు మీద ఆసక్తి లేక తొలి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధంలోకి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళలేక రెడ్ క్రాస్‌లో వాలంటీర్‌గా చేరి డ్రైవర్‌గా వెళ్ళి అక్కడ గాయపడి తిరిగి వచ్చి ఆ అనుభవాలన్నీ ఒక నవలగా రాశాడు. అంటే జీవితంలో చాలా దురదృష్టాన్ని అనుభవించాడని చెప్పాలి. అతని పోరాటమే, అతని వ్యక్తిత్వమే ఈ నవలలో కనిపిస్తుంది. అతని జీవితం తెలిసిన వాళ్ళకి ఈ నవలలో అతని వ్యక్తిత్వమే కనిపిస్తుంది. ప్రతి అడుగు పోరాడుతూనే ఉన్నాడు. మామూలు కరెస్పాండెంట్‌గా పనిచేశాడు. తర్వాత
పేపర్‌లో పనిచేశాడు. ఇలా బుక్స్ పబ్లిష్ చేసుకున్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అంత గొప్ప జీవితం ఏమీ గడపలేదు. పెద్ద డబ్బున్నవాడు కూడా కాదు. ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి 4వ ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు. చివరికి జీవితంలో రాజీ పడలేక 61 ఏట సూసైడ్ చేసుకున్నాడు. కానీ ఈ నవల మాత్రం ప్రపంచానికి ఒక మార్గదర్శిలా ఉంటుందని చెప్పొచ్చు. ఎన్ని భాషల్లోకి అనువాదం అయింది. ఈ మధ్యనే అమెజాన్‌లో వచ్చింది. తెలుగులోకి అనువదించారు. రవి వీరెల్లి, స్వాతి కుమారి. తెలుగులో వచ్చింది ఆ నవల. కానీ అతనే ఒక సముద్రం. ఆ పుస్తకం పేరు. అమెజాన్‌లో దొరుకుతుంది. అంటే మనం చెప్పడం కాదు. ఎక్కడికక్కడ ప్రతి అక్షరం, ప్రతి వాక్యం చదివేటప్పుడు మనల్ని మనం ఒకసారి వెనక్కి తెచ్చుకుని, మళ్ళీ ఒకసారి ఆ వాక్యాన్ని కూలంకషంగా చదివినప్పుడు అతను చెప్పదలుచుకున్నది ఏంటి? పైకి చెప్పేది కాదు. పొరలుగా ఎన్ని భావాలు వస్తాయి దాంట్లో అనేది చదివినప్పుడే తెలుస్తుంది. ఎన్ని సింబాలిజం ఎంతగా ఉంది. అంతేకాకుండా ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నాడు? ఒక ఆప్టిమిస్టిక్ నవల ప్రపంచం మొత్తానికి అందించగలిగాడు గనకే ఆ నవలకి నోబెల్ బహుమతి వచ్చింది. నోబెల్ బహుమతి రావడం ఒక ఎత్తైతే, నవల పబ్లిష్ చేసిన 2 నెలల్లోనే 50,000 కాపీలు అమ్ముడయ్యాయి. అంతమంది ఆ పుస్తకాన్ని చదివారు. చదివిన తర్వాత అంతమంది ఎలా చదువుతారు? ఎవరికి వారు తమను తాము ఆ పాత్రలో ఊహించుకోగలిగినప్పుడే మమేకమై చదువుతారు. ఆ మమేకమై చదివించగలిగే నవల ఈ ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ. ఇప్పుడు ఈ నవల చదివిన తర్వాత వేరే భాషల్లో నవలలు చూసినప్పుడు, ముఖ్యంగా నాకు తెలుగు భాషలో నవలలు చూసినప్పుడు ఇంత గాఢమైన సబ్జెక్ట్ తోటి ఇలాంటి నవలలు ఎందుకు రాలేదనిపిస్తుంది. ఈ మధ్యన చదివిన ఒక నవల, ఒరియా నవల 'స్వర్ణద్వీపంలో' కూడా గ్లోబలైజేషన్ మీద రాశాడు ఆయన, హృషికేశ్ పాండే. ఇలా సీరియస్ మ్యాటర్స్ ఎందుకు రావట్లేదు మన తెలుగులో అనే భావన నాకు అనిపిస్తుంది. ఇంత గొప్ప విషయాలు ఈ నవల చదివిన తర్వాత ఇలాంటి నవలలు ఎన్నున్నాయి తెలుగులో. తెలుగులో ఉన్నాయి 1, 2 సీరియస్ నవలలు. బుచ్చిబాబు రాసినవి ఉన్నాయి. అలాగే కొడవటి కంటి కుటుంబరావు చదువు నవల, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మాలపల్లి. కానీ ప్రస్తుతం మనకు కావాల్సిన నవలలు ఈ స్థాయిలో ఒక యువతకి ఆశాజనకంగా ఉండేటట్టుగా, ఆప్టిమిజం అందించేటట్టుగా, లేదా వాళ్ళకు ఒక శక్తినిచ్చేటట్టుగా నవలలు ఎందుకు రావట్లేదు? విశ్వ సాహిత్యాన్ని చదువుకుంటే మనకి తెలిసేది ఇదే. ఏంటంటే జీవితంలో కావాల్సిందేంటి, అది అందించగలిగిన రచయితలు ఎలా అజరామరంగా నిలిచిపోతారు అనేది మనకి కూలంకషంగా అర్థమవుతుంది. చెప్పవలసినంత చెప్పాను. మిగతా చదువుకున్నాక మీకు అర్థమవుతుంది. ముగించారా మేడం? ఓకే. క్లోజ్ చేశారు. ముగించారా? కంటిన్యూషన్. ఓకే మేడం. అంటే ఇంకా చెప్పవలసినంత చెప్పాను. పుస్తకం లేదు మేడం. చదివాను. చాలా బాగా చెప్పారు. అసలు ఇలా వేరే భాషలో ఈ విశ్వ సాహిత్యాన్ని ఎందుకు మొదలు పెట్టారేమో గాని, మనకి మన తెలుగులో మనం ఎలా చదువుతున్నాం అంత ఒక మూసపోసినట్టు. అంటే మనం బాంధవ్యాలకి ఎక్కువ విలువిస్తాం కాబట్టి మన నవలన్నీ బాంధవ్యాల చుట్టే తిరుగుతూ ఉంటాయి. కానీ ఇలా విశ్వ సాహిత్యం అనే పేరుతో మేము పెట్టిన ఈ ప్రోగ్రాం వల్ల ఇతర భాష నవలలు చదువుతూ ఉంటే ఒక్కొక్క భాషలో వాళ్ళు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేదంతా కూడా మనకు తెలుస్తుంది. ఈ నవల మేడం చెప్పిన ఈ నోబెల్ బహుమతి పొందిన ఈ నవలలో సముద్రాన్ని జీవితంతోనే పోలుస్తూ నవలంతా కొనసాగడము, 84 రోజులు పోరాడినా కూడా
విసుగు చెందకుండా, ఓటమి అని భావించకుండా 85వ రోజు కూడా వెళ్ళడం. అప్పుడు కూడా పోరాడి ఓటమిని కూడా తను ఒక సక్సెస్ లాగే భావించడం. జీవితంలో మనిషి నేర్చుకోవాల్సింది ఏదైనా సాధించాలంటే చివరి వరకు కూడా పోరాడాలి. ఆ పోరాటం ఎలా ఉండాలంటే ఒకవేళ ఓడిపోతే కూడా ఆ పోరాడిన ఆ శక్తి మనకి గెలిచినంత ఫీలింగ్ ఇవ్వాలి. నాకు అనిపించింది ఇలాగా ఈ నవల గురించి మేడం చెప్పింది విన్న తర్వాత. చాలా అంతే. చక్కటి నవల అంతే కాదండి. చెప్పారు 2 మార్కులు తక్కువొచ్చాయని సూసైడ్ చేసుకునే పిల్లలతోటి ఆ! నవల చదివించాలి. చదివించాలి. నిజంగానే ప్రతి కాలేజీలో కానీ, ఒక ఉపవాచకం లాగా స్కూల్ స్టడీస్‌లో గాని పెడితే, ఇది నాన్ టైల్ లాగా పెడితే చాలా బావుంటుంది. ఎందుకంటే జీవితం విలువలు పోరాడ పోరాటే శక్తిని మనం పిల్లలకి ఇవ్వాలి గదా! ఫస్ట్. ఒక చిన్న ఓటమిని కూడా భరించలేకుండా పోతున్నారు గదా! చాలా బావుంది మేడం. చాలా ధన్యవాదాలు మీకు. థాంక్ యూ సో మచ్ అండి. మొదటి స్పందనని ఏనుగు నరసింహారెడ్డి మేడం సార్ గారు ఎస్ తెలపాలి. నేనే చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. నేను స్వాతి శ్రీపాద మేడం కు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ 2 చెప్తాను. నేను మొట్టమొదలు చాలా భయపడ్డాను. ఏంటంటే అంత ఆ నవల గురించి తెలుసు కాబట్టి ఆ నవలని అంత విస్తృతంగా ఎట్లా చెప్పగలుగుతారు మేడం? మరి కరెక్టేనా? మీరు అడిగింది మేడం ఒప్పుకున్నది కరెక్టేనా అంటే, లేదు సార్ మేడం చాలా ఇష్టమైన నవల అని చెప్పారు. అది బాగుంటుంది అని చెప్పారు. అది చెప్తాను అని చెప్పారు అన్నప్పుడు నాకు ఒక భయం ఉండే. ఏంటంటే ఒక్క శాంటియాగో, ఒక్క మానోలిన్, ఒక్క మార్లిన్. మార్లిన్ అంటే చేప. ఈ 3 పాత్రలు, చేప అసలు పాత్రే కాదు. ఈ 2 పాత్రలతోటి, ఆ సముద్రంతోటి, ఆ చేప వేటతోటి ఒక 45 మినిట్సో, గంట సేపో మాట్లాడడం అంత ఈజీయా? ఎట్లా మేడం మేనేజ్ చేస్తారు అని నాకు ఒక చిన్న భయం ఉండే. ఓపెన్‌గా చెప్తున్నాను. కానీ మీరు చాలా వండర్‌ఫుల్‌గా మేమంతా ఆశ్చర్యపోయే విధంగా దీన్ని నడిపించారు స్పీచ్‌ని. ఎందుకంటే అంటే అన్ని సింబాలిక్కే ఇందులో. ఈ సింబాలిక్ అనేది అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్న దాన్ని మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో మీరు చాలా సక్సెస్‌ఫుల్‌గా దీన్ని ప్రెజెంట్ చేశారని నాకు అనిపించింది. ఎందుకంటే 1500 పౌండ్ల బరువున్న చేపను పట్టుకొని రావాలి అంటే ఇక్కడిక్కడ ఉండే చిన్న చిన్న చేపల పట్టే వాళ్ళతోటి పోటీ ఎదుర్కొంటే సాధ్యం కాదు. ఇది ఒక పెద్ద సింబల్ సొసైటీలో. ఇప్పుడు ఏంటంటే మనోళ్ళు చాలా చిన్న చిన్న పనులు చేస్తూ ఈ ఈ ఈ దీంట్లో సక్సెస్ కావాలి, దాంట్లో సక్సెస్ కావాలంటే నీకు పోటీదారులు చాలా మంది ఉంటారు. కానీ నువ్వు నిజంగా పోటీని ఎదుర్కోవాలంటే చాలా వర్క్ చేసి, చాలా లోతుల్లోకి లేదా చాలా హైట్ కి, పీక్ కి వెళ్ళినప్పుడు నీ పోటీ చాలా తగ్గిపోతుంది అనే విషయాన్ని చాలా మంది గమనించరు. అది ఒక రచయిత, ఒక క్రాంతదర్శి అయినటువంటి రచయిత ఈ పాత్రల ద్వారా చెప్పించాడు అని నాకు అనిపించింది. ఇదివరకు దాని మీద ఉన్న అవగాహన నాకు ఇప్పుడు చాలా మెరుగైంది మీ స్పీచ్ వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే మనుషుల్లో ఇప్పుడు ఈ శాంటియాగోకి సొసైటీ అంతా శాంటియాగోని ఒక పనికిరానోడు కింద, ఒక హోమ్లెస్, ఫ్యామిలీ లెస్, పావర్టీ అన్ని ఉన్న వాడిని కూడా నిజంగా ప్రేమించే వ్యక్తి, ఆ వాడు కావచ్చు, ఆమె కావచ్చు, ప్రేమించే వ్యక్తి ప్రతి మనిషికి జీవితంలో ఒక్కరైనా ఉంటారు అని చెప్పడానికి మనోడిని కుర్రాడిని సృష్టించాడు. తర్వాత 85 రోజులు, 84 రోజులు వేస్ట్ గా పోతే నువ్వు వాడంట పోయి నువ్వెందుకు చెడిపోతావు, ఇంకో పడవకు పోయి కొద్దిగా ఏదైనా సంపాదించుకోవచ్చు కదా అని అంటే, వాడి మనసు తల్లిదండ్రులు చెప్పినందుకు అక్కడ పోతది. అంటే మనం చాలా మంది ఎంసెట్ రాయిరా అంటే వీడు ఎంసెట్ రాస్తాడు, ఎంబీబీఎస్ చేస్తాడు, మనసు అక్కడ ఉండదు. కానీ ఇష్టమైంది కూడా చేయాలని ఒక ఫీలింగ్ ప్రతి మనిషి లోపల ఉంటుంది. చేయలేకపోవడం వల్ల వచ్చిన దాన్ని ఎట్లా తీర్చుకుంటారు అని చెప్పడానికి వీడు ఆ ముసలాయనకి కాఫీ తెచ్చిస్తుంటాడు, ఒకసారి బీర్ బాటిల్ తెచ్చిస్తాడు, ఒకసారి హోటల్లో కూర్చోబెట్టి అది తినిపిస్తాడు, అంత ఇంటి నుంచి ఎత్తుకొచ్చి తినిపిస్తా ఉంటాడు. ఇతని నుంచి అతను పొందింది ఏమీ లేదు. అంటే ఇట్లా కూడా ఉంటుంది అని చెప్పడానికి. ఇంకా ఒక మాట చాలా గొప్పది ఏంటంటే, మన చేతిలో ఏమీ లేదనే భావనలో మన చేతిలోనే అంతా ఉంటుందనే భావన కూడా ఇందులో రచయిత చెప్పాడని నేను అనుకున్నాను. మీరేం చెప్పారంటే మన చేతిలో ఏమీ లేదు అనే ఫీలింగ్ కోసం చెప్పాడు అని. దాంట్లోనే అంటే మనకు భగవద్గీతలో ఒక మాట ఉంది, అంతా నువ్వు చేస్తూ అంటే
నువ్వు పని చేసి కర్మ చెయ్యాలి, దాని ఫలితం ఆశించవద్దు అని ఒక యాక్చువల్ వాక్యం ఉంది. కానీ దానికి ఒక నీడలాగా ఇంకొక వాక్యం ఉంటుంది అని చాలా మంది వ్యాఖ్యాతలు చెప్పలేదు. నాకు అనిపిస్తా ఉంటుంది. నువ్వు కర్మని నిర్వర్తించు, తప్పనిసరిగా కర్మ వెంట ఒక నీడలాగా నీకు బెనిఫిట్ కూడా వస్తుందనే వాక్యం కూడా దాని వెంట ఉంది అని అనిపించింది. ఇప్పుడు ఇది చదువుతా ఉంటే ఇది వింటా ఉంటే మీరు చాలా గొప్ప ప్రజెంటేషన్ చేశారు. మీరు అంటే అందులో నిజానికి రైటర్ ఎర్నెస్ట్ హెమింగ్వే చెప్పిన మాటే అది. ఏంటంటే ఏ మ్యాన్ కెన్ బి డెస్ట్రాయిడ్ బట్ హీ కెనాట్ బి డిఫీటెడ్ అని చెప్పాడు. ఆ సెంటర్ పాయింట్ తోటి ఈ నవలంతా రాశాడు. కాబట్టి ఇది చాలా గొప్ప నవల అయింది. మరి నోబెల్ ప్రైజ్ రావడం అంటే అంత చిన్న విషయం కాదు. మీరు ఈ నవలని ప్రజెంట్ చేసిన విధానం చూసిన తర్వాత నాకేంటంటే నాకు కొన్ని యాక్చువల్ గా పోయిట్రీస్ చెప్పించాలని ఉండే. ప్రాఫిట్ ఖలీల్ జిబ్రాన్ ప్రాఫిట్ కూడా నిజంగా చెప్పగలిగితే చాలా గొప్పగా ఇట్లా చెప్పొచ్చు. చెప్పలేకపోతే మామూలు పోయం, ఒక లాంగ్ పోయం ని ఏం చెప్తాము, ఒక 45 minutes అని అనిపిస్తుంది. తర్వాత షెల్లీది కానీ కీట్స్ది కానీ చెప్పించాలని అనుకున్నాము. ఇట్లా చెప్పగలిగే వాళ్ళని వెతికి మరి అట్లాంటివి కూడా చెప్పిస్తాము. పోయిటరీ కూడా చెప్పించవచ్చు అని ఒక ధైర్యం వచ్చింది మీ స్పీచ్ విన్న తర్వాత. రియల్లీ ఐఎమ్ హ్యాపీ టు లిజన్ యువర్ స్పీచ్ మేడం. థ్యాంక్ యూ. నాకు ఇచ్చిన సమయంలో చెప్పింది చాలా తక్కువ. ఆ నవల గురించి చెప్పాలంటే 4 రోజులకు సరిపో. అవునా? నాకు ఇచ్చిన టైం ప్రకారం నేను ప్లాన్ చేసుకున్నాను. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. అందులో నాకు తాత్వికత కనబడింది. ఓ సినిమా, ఒక వైల్డర్నెస్ సర్వైవల్ సిఓఏజ్ మూవీ చూసినట్టుగా అనిపించింది. చాలా స్పష్టంగా చాలా హత్తుకునేలా చెప్పారు మేడం. వెరీ నైస్ స్పీచ్. థ్యాంక్ యూ. ఏనుగు నరసింహారెడ్డి సార్కు చాలా ధన్యవాదాలు. మంచి స్పందన, మొదటి స్పందన చక్కగా వినిపించారు. ధన్యవాదాలు సార్. ఇంకా ఎవరైనా మన ఆడియన్స్ నుంచి ఎవరైనా మీ స్పందనలు తెలపచ్చు. గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, సత్యమూర్తి తిక్క గారు ఉన్నారు, అరుణా సందడి, కిడాలి. ధన్యవాదాలు శాంతకృష్ణ గారు. చాలా చక్కగా ఒక 40 నిమిషాలు ఈ కథ వినిపించారు. ఇది వినిపించిన తర్వాత నేను ఒక 2 ప్రశ్నలు మన స్వాతి శ్రీపాద గారిని అడగాలనుకుంటున్నాను. ఈ నవల శాంతియోగ నుంచి నోబెల్ ప్రైజ్ పొందింది. ఎర్నెస్ట్ హెమింగ్వే గొప్ప రచయితగా పేరు పొందాడు. ఇది ఎన్నో స్కూల్స్లో పాఠ్యాంశం కూడా పెట్టారు. అవును. దీని మోరల్, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? దీని మోరల్ అనేది ఈ కథలో ఉన్న విలువ ఏంటి ఒకటి తెలుసుకోవాలి. రెండోది అతని ప్రేమ జీవితం. అతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఫాతిమాని ఎందుకు చేసుకోలేదు, పెళ్లి చేసుకున్న ఫ్లోరాతోటి సుఖం ఎందుకు పడలేదు? ఈ రెండింటికి కూడా ఈ శ్రీపాద గారు చెబుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో తప్పనిసరిగా మోరల్ ఉండి తీరాలి. మోరల్ ఉంది కూడా. ఆ మోరల్ గురించి కూడా 2 విషయాలు చెప్పమని శ్రీపాద గారిని కోరుతున్నాను. ఈ మనకి అడుగడుగున కనిపిస్తుంది ఈ నవలలో మోరల్ ఏంటనేది. అంటే ఓడిపోయినా వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ జీవితం ఎప్పుడు ముందుకే సాగుతుంది తప్ప వెనక్కి పోదు. మనం ఏం సాధించాలనుకుంటామో అది సాధించడానికి దారిలో ఎన్ని ఓటములు ఎదురైనా చివరికి మన లక్ష్యం అనేది ఒకటి పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఛేదించి తీరాలన్న పట్టుదల మనిషికి ఉండాలనేదే గొప్ప పాఠం. అది నీతి అని మనం అనలేము, నీతి కాదు. ఎందుకంటే ఒక జీవితాన్ని చదివినప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుంది మనిషికి. శాంటియాగో లాంటి వయసు మళ్ళిన వ్యక్తి అన్ని రోజులు పోరాటం చెయ్యగలిగినప్పుడు సర్వశక్తులు ఉన్న మామూలు మనిషి ఎందుకు వెనక్కి భీరులా పారిపోవాలి? ఏ కష్టాల్లో ఉన్నప్పుడు ఈ నవల చదివినప్పుడు అలాంటి మనిషి పోరాటానికి సిద్ధమైనప్పుడు నేనెందుకు వెనక్కి పోతున్నానని అనిపించదా? ఇంకా ప్రేమ విషయానికి వస్తే ఇక్కడ 2 కాంట్రడిక్టరీ. ఒకటి అతని వృత్తి జీవితము, అతని ఫిలాసఫీ. ఇప్పుడు ఆ వృత్తి జీవితాన్ని బట్టి మనం ఆ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు
ఫాతిమా అతనితో అడ్జస్ట్ కాలేకపోయి ఉండొచ్చు. అతను వృత్తికి అంకితమై ఒక్క చేపని లేకుండా 84 రోజులు సముద్రం మీదకెళ్ళగలిగిన వాడు ఆమెను ఎంత కేర్ చేసుంటాడు. అంటే దృక్పథాలు వేరే ఉండొచ్చు. ఫాతిమా గురించి ఆమె పాత్ర లేకుండా మనం ఆమెని జడ్జ్ చేయలేం కదా. ఆమె పాత్ర ఓకే మేడం. ఉంటే అప్పుడు మనం జడ్జ్ చేయొచ్చు. ఓకే. సార్ ధన్యవాదాలు కృష్ణారావు మేడం. ఏమన్నా ధన్యవాదాలు మేడం. కృష్ణారావు గారు ఏదో చెప్తున్నారు. ఈ ప్రెసెంటేషన్ అమోఘం, అద్భుతం అండి. దాన్ని మించింది లేదు. నాకు చిన్న సందేహం ఉందండి. సందేహం అంటే 84 రోజులు నిద్రాహారం లేకుండా ఉండిపోయారా, వెనక్కి ముందుకు వెళ్తున్నారా? ఈ మూరలు 84 రోజులు సముద్రం మీదకెళ్ళి మళ్ళీ ఒక్క చేప దొరకకుండా వెనక్కి ఇంటికి వస్తున్నాడు. రోజు వెళ్ళి రావడం అంతే కదా? రోజు వెళ్ళి వస్తున్నాడు. అతని కార్యదీక్షకి మీ వర్ణానికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ కృష్ణారెడ్డి గారు, ధన్యవాదాలండి. శ్రీనివాస్ తిక్క గారు మీరేమన్నా? నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యమూర్తి అండి. నమస్కారం. అద్భుతమైన వర్ణన విశ్లేషణ చాలా బాగుంది మేడం. ఇకపోతే నాకు 3 ముఖ్యాంశాలు కనిపించే ఈ నవలలో సముద్రం ప్రపంచం అయితే చేప ధ్యేయం, సొరచేపల సమస్యలు వచ్చినా కూడా మనం దృఢ సంకల్పంతో ధ్యేయం చేరాలనే ఒక అద్భుతమైన మెసేజ్ తో సాగిన నవల చాలా బాగుంది మేడం. మీ వివరణ ఇంకా చాలా బాగుంది. రెండోది ఏమిటంటే, మన ప్రయత్నంలో విసుగు చెందకూడదు, విరామం పొందకూడదు. ఇక్కడ నాకు ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు నీతి సూత్రం అన్నారు చూసారా, నాకు కనిపించే నీతి సూత్రం ఏంటంటే, అతను ఒక పరిస్థితుల్లో విసుగు చెంది ఆ చేపని కనుక చంపకపోతే సొరచేపలు వచ్చేవి కాదు, ఆ చేపని తినేవి కావు. కాబట్టి మన ప్రయత్నంలో మనం విసుగు చెందకూడదు, చివరి వరకు ప్రయత్నం చేయాలన్న ఒక సూత్రం కూడా నాకు కనిపించింది నవల్లో. ఇక మూడోది ఏమిటంటే, సాధన కంటా కూడా ప్రయత్నం ముఖ్యం. ఆ ప్రయత్నం ముఖ్యం అన్న దానికే అస్థిపంజరాన్ని ఊరు మోసగలడు. నేను ప్రయత్నం చేశాను మనకు ఓపిక ఉండాలి. గాని ఈ నవల నిండా సింబాలజం కనపడుతుంది. ఎవరి దృక్పథం నుంచి వారికి రకరకాల సింబాలజం కనపడుతుంది. అద్భుతమైన నవల మేడం, అద్భుతమైన వర్ణన విశ్లేషణ. థ్యాంక్ యూ సో మచ్. అరుణా సందడి నెక్స్ట్. మేడం, ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే మామూలుగా వినిపించడము అనేది అందరూ చేస్తారు, ఈ రోజు మీరు కనిపించేటట్టు చేశారు. మీరు చెప్తుంటే ఎలా ఉంటుందంటే ఒక సినిమా చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంటే అంత విధంగా అంత చక్కగా చాలా చక్కగా వర్ణించడమే కాదు, అసలు చాలా బాగుంది. అసలు ఆ విధంగా ఊహించుకోవడానికి కూడా చాలా అద్భుతమైన నవల అని చెప్పాలి దీన్ని. నిజంగా చెప్తే ఇది ఒక జీవితం, అతడే ఒక సముద్రం అన్నప్పుడు అసలు సముద్రమే అతడైపోయిన ఫీలింగ్ వచ్చింది. నిజంగా జీవితంలో ఈ నవల నేర్చుకోవడం గురించి మనం తెలుసుకునే విషయాలు చాలా మందికి ఈ కార్యక్రమం ద్వారా, అంటే ఈ విశ్వ సాహిత్యం కార్యక్రమం ద్వారా అందుతుందంటే అంతకంటే మంచి అదృష్టం అనేది లేదని చెప్పాలి. దీనికి రూపకల్పన చేసినటువంటి శాంతికృష్ణ గారిని, అంటే నాకు నేస్తాం కాబట్టి నేను అలా అంటున్నాను, శాంతికృష్ణ గారి, తర్వాత మన ఏనుగు నరసింహారెడ్డి సార్ గాని, సత్యజిత్ సార్ గాని నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. మీకు చాలా చాలా ధన్యవాదాలు మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ అరుణ, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కంచిపాటి వెంకట్ 2 minutes తీసుకోండి ఒక్కొక్కరు చాలు. వెంకట్. ఈ రోజు విశ్వ సాహితీ కార్యక్రమానికి విచ్చేసిన ఉషారాణి మేడం గారికి, అలాగే ప్రధాన వక్త స్వాతి శ్రీపాద మేడం గారికి, అలాగే మన అధ్యక్షురాలు సభకు శాంతికృష్ణ మేడం గారు, సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి గారు, అలాగే అమెరికా నుంచి ఉన్న మా అడ్మిన్స్ కృష్ణారావు సార్, వాళ్ళ విలువైన కాలాన్ని, అంటే నిద్రని
త్యాగం చేసి పాపం ఈ కార్యక్రమంలో ఉంటున్నారు. అలాగే శ్రీధర్ గారు కూడా, అలాగే అరుణాక్కకి, టిక్కా గారికి. తర్వాత మన ఈ విశ్వ సాహిత్య కార్యక్రమాన్ని దిగ్విజయంగా గండపల్లి రాజేంద్ర ప్రసాద్ సార్ ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని రావడం నిజంగా సంతోషకరం. మేడం, ఈ నావెల్ చాలా చిన్న నావెల్ అయినా సరే, అంటే ప్రతి నావెల్ కి కూడా అంతర్లీనంగా ఒక కథ అనేది ఉంటది, అంటే జీవితానికి ఆపాదించుకునేది. అలాగే నేను నా చిన్న వయసులోని ఆ గురజాడ గారు రాసిన కన్యాశుల్కం చదివినప్పుడు ఇది నవల, దీన్ని కన్యాశుల్కం ఎంత పేరు ఎలా వచ్చింది అనేది అంటే నాకు అంటే అంతర్లీనంగా ఉన్నది, అంటే జీవితానికి ఆపాదించుకుంటే ఆ నవల తాలూకు వాల్యూ అనేది తెలుస్తుంది. అలాగే ఇది చిన్న నవల అయినా సరే అందులో ఉన్న అంతర్లీనంగా జీవితానికి ఆపాదించుకునే సత్యం ఉండడం నిజంగా అది ఎంతమందికి, అంటే ఒక బలహీనమైన వ్యక్తి తాలూకు కృషి పట్టుదలతో అది ఎంత పెద్ద సమస్యనైనా మనం అధిగమించవచ్చు. అలాగే అంటే ఎన్ని ఓటములు ఎదురైనా సరే ఓడిపోని ప్రయత్నం ఏదో తెలుస్తుంది అనేది, అంటే 84 సార్లు అయినా విజయం సాధించకపోవచ్చు, కానీ ఆ 84 సార్లు చేసిన ప్రయత్నం అంటే ఓడిపోని ప్రయత్నాన్ని తెలియజేస్తుంది అనేది నాకు అనిపించింది మేడం. ఇక్కడ నిజంగా మంచి అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే అంటే మన ఈ విశ్వ సాహిత్య కార్యక్రమానికి పిల్లల్ని భాగస్వామ్యం చేస్తే చాలా బాగుంటదని నా ఉద్దేశం. ఎందుకంటే అందరం కూడా ఆల్మోస్ట్ ఈ అన్ని తెలిసిన వాళ్ళమే, పిల్లలకి తెలిస్తే నిజంగా వాళ్ళు మంచి విజయాలు సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ కనిపించట్లేదు కానీ పేర్లుంది. వసుధా తిరుమల గారు, అరుణ నారద భట్ల గారు, సుధా కళ్యాణి, మీ ముగ్గురులో ఎవరైనా కనిపించండి, వినిపించండి, మీ స్పందనలు వినిపించండి. హలో అండి, నమస్తే. సుధా కళ్యాణి. ముందుగా స్వాతి శ్రీపాద గారికి ఇంత చక్కగా మాకు నవలని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు గాను, అంతర్లీనంగా అందులో ఉన్న విషయాన్ని మా అందరికి అర్థమయ్యేలా చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలండి. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మన భారతదేశ సాహిత్యంలో ఇటువంటి నవలలు ఇంత సీరియస్ టాపిక్ మీద రావట్లేదు అన్నారు కదా. నాకు ఏమనిపించిందంటే మీరు అన్నది నిజమే. ఇందులో ఉన్నటువంటి ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఎన్నిసార్లు ఓడిపోయినప్పటికీ మరలా ప్రయత్నం చేసి ఆయన పట్టుదలని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం మన సమాజంలో ఉన్న సమస్యలు లైక్ పిల్లలు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ రీచ్ కానప్పుడు కానీ, లేకపోతే అప్పుల బాధ తట్టుకోలేక తల్లి తండ్రి తమ పిల్లల్ని చంపేసుకోవడాలు, చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు, హత్యల వరకు వెళ్ళిపోవడాలు, ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. సో ఇందులో ఉన్న ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినప్పటికీ మరలా ప్రయత్నించడం, ఆఖరికి 85సారి ఫెయిల్ అయినప్పటికీ కూడా తన యంగ్ డేస్ ను గుర్తు తెచ్చుకుని మళ్ళీ సముద్ర తీరంలో లయన్స్ తో పోరాడినట్టు గుర్తు చేసుకోవడం, అతనిలో ఉన్న స్ఫూర్తిని మన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు మన సమాజంలో ఉన్న సమస్యలకి రిలేట్ చేస్తూ కొత్త కథలు రాయచ్చేమో అని అనిపించింది. అటువంటి ఒక క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని రిలేట్ చేసుకుంటూ, ఎందుకంటే అంత పెద్ద వయసు ఉన్నాయనే అన్నిసార్లు ప్రయత్నం చేసి ఓడిపోతూ కూడా మరలా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం అంతకన్నా తీసిపోయామా? అంత వయసులో ఉన్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఆత్మహత్యల వరకు వెళ్ళిపోతున్నారు అనేది. సో కొత్త కథలు రాయిచ్చేమో ఇందులో ఉన్న పాత్రలని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు కథలు రాసేవాళ్ళు అని అనిపించిందండి. ఇంత మంచి కథని మాకు అర్థమయ్యేలా, అంతర్లీనంగా ఉన్న భావం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుధా కళ్యాణి. చమన్ సింగ్ గారు ఉన్నారు, స్పందన తెలుపుతారా సార్? చమన్ సింగ్ గారు, రత్న జానకి. నేను అరుణ నారద భట్ల అండి. నమస్తే అందరికి. ఓకే అండి. ఓకే. స్వాతి శ్రీపాద గారికి అభినందనలు. ఎందుకంటే అది ఎంత వివరంగా చెప్పారంటే ఈ నవలను గురించి, ఆ కథలోని ఎసెన్స్ అంతా తీసుకొచ్చారు. మనిషి ఆశాజీవి, చైతన్యవంతుడు, సాధన అనేది జీవితం కోస్తదాకా చేస్తూనే ఉంటాడు ప్రయత్నం అనడానికి చక్కని ఉదాహరణలతోటి కథను చాలా బాగా వివరించారు. చాలా అభినందనలు స్వాతి గారు. మంచి కథను ముందుకు తీసుకొచ్చారు. ఇంత మంచి సాహిత్య కార్యక్రమాన్ని చేస్తున్న పెద్దలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నరేంద్ర చలమూరి, కుమార్ చలమూరి గారు ఉన్నారు, వసుధ తిరుమల, ఎవరైనా
స్పందన తెలిపేట్టుకంటే తెలపండి, లేదంటే ముగిస్తాం. ఒక 2 minutes టైం తీసుకోండి మీరు. ఎవరైనా స్పందిస్తారా ఇంకా ఉన్న వాళ్ళల్లో? ముగించేద్దామా? శాంతి అక్క, నేనున్నాను. ఆశల గోదావరి. వినిపిస్తున్నానా? ఓకే, చెప్పమ్మా. బాగున్నారండి? అందరూ బాగున్నాము. స్పందించమ్మా. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుందండి, మాట్లాడండి. నేను ఒకటే చెప్తాను అక్క. సినిమా సినిమా చూడాలి అంటే ఎంత కుతూహల కనిపిస్తుందో మనలోని. అలాగే మేడం గారు చదివి వినిపించినందుకు ఆ నవల చదివి మరి కొనుక్కొని చదవాలనిపిస్తుంది, చదివి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తుంది. అంత బాగా వర్ణించారు, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఆశల గోదావరి. ఉషారాణి మేడం గారు ఏమైనా స్పందిస్తారా మేడం నవల గురించి? చివరగా అందరూ 2 minutes తీసుకోండి. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా, చమన్ సింగ్ గారు కూడా ఉన్నారు. స్వాతి మేడం, ముందుగా అభినందనలు మేడం. చాలా అద్భుతంగా అసలు దృశ్యం చేసేసి మొత్తం చూపించారు. అసలు పిక్చర్ లా ఉంది, అది ఒక నవల్లా అనిపించలేదు మాకైతే. మొత్తం ఒక సముద్రానికి వెళ్ళడము, అతను ఆ చేపతో పోరాడడం, ఇవన్నీ కూడా బాగా చూపించారు. అసలు చాలా అద్భుతంగా ఉంది మేడం. శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అయితే మీ పరిచయం నేను పూర్తిగా ఇంకా చెప్పలేకపోయాను. ఇంకొక మొత్తం పేజ్ అంతా రాసి పెట్టుకున్నాను, మీ రచనలు ఇవి అన్ని కూడా. మధ్యలో ప్రాబ్లం వల్ల నేను చెప్పలేకపోయాను. అవును, ఎందుకో మీది ఆడియో వీడియో రెండు ప్రాబ్లం అయింది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు స్వాగతోపన్యాసం, చక్కటి స్వాగతోపన్యాసం ఇచ్చారు. అలాగే వక్తగా వచ్చిన స్వాతి శ్రీపాద గారు మేడం కూడా చక్కగా ఒక సినిమా చూపించారు. మీ ఇద్దరు ఈసారి నాకు కొత్త అతిథులు. అంటే ప్రతి మంత్ వచ్చే వాళ్ళు కాస్త పరిచయం ఉన్నారు నాకు. అసలు ఎటువంటి పరిచయం లేని ఇద్దరు అతిథులు మాకు ఈసారి రావడం, చాలా చక్కగా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వడం, చాలా ధన్యవాదాలు. ఇంకెవరైనా ఉన్నారా? స్పందిస్తారా? ముగించేస్తాం. లేకుంటే చమన్ గారు ఉన్నారు, కానీ ఏమో ఆయన స్పందించలేదు. ఇందాకే పిలిచాను. సరే, జర్నీలో ఉన్నారు మేడం, జర్నీలో ఉన్నారు. ఓకే. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏనుగు నరసింహారెడ్డి సార్ గారికి మేడం, నేను ముందు 2 నిమిషాలు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మటుకు కనిపించిన పుస్తకం వల్ల 10 సార్లు చదవటమే కానీ ఇలా వెళ్ళి మాట్లాడాలి అనే ఊహ కూడా నాకు రాలేదు. ఇది రెండోసారి. మొదటిది నేను నా రచనల గురించి మాట్లాడాను, ఇప్పుడు ఈ పుస్తకం గురించి. తప్పకుండా మాతో ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా మీరు చాలా బుక్స్ గురించి మాట్లాడాలి. మా తెలుగు సాహితీ వనానికి మీ స్వరాన్ని వినిపిస్తూ ఉండాలి. మీ సాహిత్య సేవ మాతో పాటు మీ ప్రయాణం, ఇంకా మీరు కూడా మా తెలుగు సాహితీ వనంలో ఒక మెంబర్ గా మేము భావిస్తున్నాం మిమ్మల్ని, ఉషారాణి మేడం గారిని కూడా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ గా వచ్చిన సాహితీ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు, టీమ్ సభ్యులందరికీ కూడా. అలాగే ఏనుగు నరసింహారెడ్డి సార్ వచ్చారు, సత్యాజీ గారు కూడా చాలాసేపు ఉన్నారు, ఇప్పుడే జస్ట్ ఆయన కనిపించలేదు. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. శ్రీధర్, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నా మేడం. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుదాం. వచ్చినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇవి యూట్యూబ్ లో